Hi, hello friends. Nenu my brother Rajesh, and today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about Janapadas, Mahajanapadas and small introduction to Magadha kingdom. Okay, small introduction to Magadha kingdom. Okay, what are Janapadas? Janapadas ante enti? Janapadas are like districts. Okay, Janapadas are like districts. Okay, Janapadas are like districts. Okay, Mahajanapadas. Okay, మన previous class లో we have discussed about Mahajanapadas. వీటి డెవలప్మెంట్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ Mahajanapadas. Okay, వీటి ఎవల్యూషన్ ఏ టైం పీరియడ్ లో ఉంటుంది మరి? Okay, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ Mahajanapadas? And that is 1000 BC to 600 BC. Okay, this is a time period of development of Mahajanapadas. Development of Mahajanapadas. Mahajanapadas ante enti mari? Great kingdoms. Great kingdoms. Great kingdoms. Okay, first of all, iron eppudu discover chesiru? Iron discovery is in 1000 BC and iron got popular. Eppudu popular ayindi? It got popular during 500 BC. అంటే ఈ టైం పీరియడ్ లో. సో ఈ ఐరన్ యూజ్ చేసుకొని అగ్రికల్చర్ లో ఐరన్ టూల్స్ ని ఎక్కువ యూజ్ చేశారు ఫర్ ద టిల్లింగ్ ప్రాసెస్. ఫార్మర్స్ అగ్రికల్చర్ వర్క్ చేసేటప్పుడు టిల్లింగ్ వర్క్ ఉంటుంది. ఆ టిల్లింగ్ వర్క్ కోసం అంటే దున్నడం, ఆ వర్క్ కోసం ఐరన్ టూల్స్ ని యూజ్ చేసారు. సో ఐరన్ టూల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు టిల్లింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది అండ్ వాటర్ కెనాల్స్ డెవలప్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. ఐరన్ టూల్స్ యూజ్ చేసుకొని టిల్లింగ్ ప్రాసెస్ ఈజీ చేసుకున్నారు అండ్ వాటర్ కెనాల్స్ డెవలప్ చేసుకున్నారు. సో అగ్రికల్చర్ డెవలప్ అయింది. అగ్రికల్చర్ డెవలప్ అయిందా? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ ఇంకొన్ని ఫ్యామిలీస్ తోని, ఓకే, మీ ఫ్యామిలీ ఇంకొన్ని ఫ్యామిలీస్ తోని కలిసి ఒక విలేజ్ ఫామ్ చేస్తుందిగా. ఇప్పుడు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ, ఇలా ఫ్యామిలీస్ అన్ని లింక్ అయ్యి ఫ్యామిలీస్ అన్ని కలిసి ఒక విలేజ్ ఫామ్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ ఈ పీరియడ్ లో ఫ్యామిలీస్ అన్ని కలిసి ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో, ఆ ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ, ఇలా అన్ని ఫ్యామిలీస్ కలిసి ద గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫార్మ్ ట్రైబ్స్. ఓకే, ఈ ఫ్యామిలీస్ అన్ని కలిసి ట్రైబ్స్ ఫామ్ చేసినాయి. ట్రైబ్స్, ఓకే, ట్రైబ్స్ ఫామ్ చేసినాయి. ఈ ట్రైబ్స్ ఇంకొన్ని ట్రైబ్స్ తో కలిసి, ఈ ట్రైబ్స్ ఇంకొన్ని ట్రైబ్స్ ని కలిసి, అంటే మీ విలేజ్ ఇంకొన్ని విలేజెస్ ని కలిసి, మీ విలేజ్ ఇంకొన్ని విలేజెస్ తో కలిసి ఒక మండల్ ఫామ్ చేస్తుంది. ఒక మండల్ ఫామ్ చేస్తుంది. అదే విధంగా ఈ ట్రైబ్స్ ఇంకొన్ని ట్రైబ్స్ ని కలిసి జనపద ఫామ్ చేస్తుంది. జనపద ఫామ్ చేస్తుంది. ఓకే, ఫ్యామిలీస్, విలేజ్. ఓకే, ట్రైబ్స్ ఆర్ లైక్ విలేజెస్. విలేజెస్ ఇంకొన్ని విలేజెస్ కలిసి మండల్ ఫామ్ చేస్తుంది. అదే విధంగా ఫ్యామిలీస్ ఇంకొన్ని ఫ్యామిలీస్ కలిసి ట్రైబ్స్ ఫామ్ చేస్తున్నాయి. ఈ ట్రైబ్స్ ఇంకొన్ని ట్రైబ్స్ ని కలిసి జనపదాస్ ఫామ్ చేస్తుంది. జనపదాస్. ఓకే, జనపదాస్. నెక్స్ట్ వన్, ఈ జనపదాస్ ఇంకొన్ని జనపదాస్ మీద అటాక్ చేసి, ఒక జనపద ఇంకో జనపద మీద అటాక్ చేసి, అంటే ఒక జనపద ఒక 2-3 జనపదాస్ మీద అటాక్ చేసి వాటిని అన్నింటినీ దాని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. అదేం ఫామ్ చేస్తుంది? మహాజనపద. ఓకే, మండల్ ఇంకొన్ని మండల్స్ ని కలిసి డిస్ట్రిక్ట్ ఫామ్ చేస్తుంది. ఓకే, నేను ప్రీవియస్ క్లాస్ మీకు డైరెక్ట్ చెప్పేసిన, అంటే డిస్ట్రిక్ట్ జనపదాస్ ని డిస్ట్రిక్ట్ లాగా కన్సిడర్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్స్ ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్ కలిసి ఒక స్టేట్ ఫామ్ చేస్తుంది. ఆ స్టేట్ ని మహాజనపద అని చెప్పేసిన.
సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ లాగా చిన్న అర్థమయ్యే విధంగా. సో విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్. ఓకే, ఫ్యామిలీస్, కొన్ని ఫ్యామిలీస్ కలిసి ట్రైబ్స్ ఫామ్ చేస్తున్నాయి, ఆ ట్రైబ్స్ కలిసి జనపదాస్ ఫామ్ చేస్తున్నాయి. ఈ జనపద ఇంకొన్ని జనపదాస్ మీద అటాక్ చేసుకొని ఒక పెద్ద ఏరియా ఫామ్ చేస్తుంది, అదే మహాజనపద. దట్ ఈస్ మహాజనపద. ఓకే, దేర్ వర్ 16 మహాజనపదాస్. దాంట్లో 8 ఇంపార్టెంట్ మహాజనపదాస్, నేను వాటి క్యాపిటల్ అండ్ ప్రెసెంట్ లొకేషన్ కూడా చెప్పిన. ఓకే, లైక్ మగధ, వత్స్య, మగధ, వత్స్య, కోసల అండ్ అవంతి. నెక్స్ట్ మల్ల, వజ్జి, కురు అండ్ కాంబోజ్. ఓకే, ఫస్ట్ 22 జనపదాస్ ఉండేటివి. ఫస్ట్ 22 జనపదాస్, దాని నుండి 16 మహాజనపదాస్. ఓకే, నెక్స్ట్ 4 మహాజనపదాస్. లాస్ట్ కి మగధ. ఓకే, పాణిని రాసిన అష్టాధ్యాయం, ఆ అష్టాధ్యాయం బుక్ లో పాణిని గారు ఏం చెప్తారంటే దేర్ వర్ 22 జనపదాస్, 22 జనపదాస్ ఉండేటివి అని పాణిని తన బుక్ అయిన అష్టాధ్యాయం చెప్తారు. బుద్ధిస్ట్ టెక్స్ట్ లో దేర్ వర్ 16 మహాజనపదాస్ అని ఉంది. ఓకే, 22 జనపదాస్ నుండి 16 మహాజనపదాస్ ఫామ్ అయినాయి. లాస్ట్ కి 4 జనపదాస్ fought for supremacy. There were 4 జనపదాస్ which fought for supremacy. అధికారం కోసం 4 జనపదాస్ యుద్ధాలు చేసింది. మగధ, వత్స్య, కోసల అండ్ అవంతి. మగధ, వత్స్య, కోసల అండ్ అవంతి. మగధ, వత్స్య, కోసల అండ్ అవంతి. These 4 మహాజనపదాస్ fought for supremacy. అధికారం కోసం ఈ 4 జనపదాస్ లాస్ట్ వరకు ఫైట్ చేసినాయి. దాంట్లో విన్ అయింది ఎవరు? మగధ. ఈ మగధ ఎందుకు విన్ అయింది అనేది ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. దేర్ వర్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, మిలిటరీ ఫ్యాక్టర్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? దేర్ వర్ లార్జ్ నెంబర్ ఆఫ్ రివర్స్. ఆ రివర్స్ ఉండటం వల్ల భూమి అనేది చాలా సారవంతమైపోయింది. ల్యాండ్ ఇస్ వెరీ ఫర్టైల్. ల్యాండ్ ఫర్టైల్ కావడం వల్ల అగ్రికల్చరల్ ఎకానమీ డెవలప్ అయింది. ఓకే, అగ్రికల్చర్ డెవలప్ అయింది. సర్ప్లస్ ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ట్రేడ్ జరిగింది. అండ్ కింగ్ ఏం చేసిండు? ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసిండు. సో ఆటోమేటికల్లీ మగధ రిచ్ అయిపోయింది. కొంత ఫారెస్ట్ నుండి చాలా రా మెటీరియల్స్ అక్కడికి వస్తున్నాయి మగధ కింగ్డమ్ కి ఫారెస్ట్ నుండి చాలా వరకు రా మెటీరియల్స్ వస్తుండే. రివర్స్ ఉండటం వల్ల అగ్రికల్చర్ ఎక్కువైంది, కింగ్డమ్ కూడా రిచ్ అయిపోయింది. తర్వాత మౌంటైన్స్ ఉన్నాయి. దీస్ మౌంటైన్స్ వర్ యాక్టెడ్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్స్. ఈ మౌంటైన్స్ ని దాటుకొని రావడం వేరే రాజులకి చాలా డిఫికల్ట్. ఒకవేళ వచ్చినా కానీ అలా మౌంటైన్ కి ఇంకో సైడ్ లో మగధ ఆర్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి ఆర్మీ వచ్చేలోపు అక్కడ నుంచి మగధ ఆర్మీ వచ్చి అటాక్ చేసి మొత్తం న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఆ మౌంటైన్స్ వర్ యాక్టెడ్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్స్. ఇప్పుడు మన ఇండియాకి చూడండి, ఇండియాకి ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి. దీస్ హిమాలయాస్ యాక్ట్స్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్స్ టు ప్రొటెక్ట్ us. These Himalayas protects us from the northern powers. Okay, these Himalayas protects us from the northern powers. ఇక్కడ నుండి ఏ దేశమైనా అటాక్ చేయాలంటే నార్త్ సైడ్ నుంచి ఏ దేశమైనా అటాక్ చేయాలన్నా కానీ హిమాలయాస్ దాటుకుని రావాలి. ఓకే, లైక్ దట్ దేర్ వర్ మౌంటైన్స్ in the area of Magadha. These mountains were acted as a natural barriers which protected Magadha from external powers. And Pataliputra is known as a river fort, which is at the center, surrounded by Ganga river, Gandak river and Son river. Okay, ఈ మౌంటైన్స్ దాటుకొని ఏ రాజు రాడు.
ఒకవేళ అక్కడి నుంచి రాకుండా రివర్స్ దాటుకొని వద్దామని అనుకుంటే రివర్స్ కి అటు సైడ్ పాటలిపుత్ర దగ్గర మగధ ఆర్మీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఒకవేళ వచ్చినా కానీ మగధ ఆర్మీ విల్ కిల్ యూ. ఓకే, ఏ పవర్ కూడా, ఏ ఎక్స్టర్నల్ పవర్ మగధ ఆర్మీ మీద లేదా మగధ కింగ్డమ్ మీద అటాక్ చేయడానికి భయపడుతుండే, మగధ మహాజనపద మీద అటాక్ చేయడానికి భయపడుతుండే. బికాస్ ఆఫ్ ఇట్స్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. రివర్స్ ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ ఫర్టైల్ అయింది, అగ్రికల్చర్ డెవలప్ అయింది అండ్ కింగ్డమ్ రిచ్ అయింది. మౌంటైన్స్ ఉన్నాయి. సో దీస్ మౌంటైన్ ప్రొటెక్టెడ్ మగధ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పవర్స్. అండ్ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ వల్ల ఎక్కువ రా మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దే కెన్ మేక్ ఎనీథింగ్ లైక్ కన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఎకనామికల్ ఫ్యాక్టర్ అంటే గంగా, గండక్, సోన్ రివర్ ఉండటం వల్ల ట్రేడ్ అండ్ కామర్స్ చాలా ఈజీ అయిపోయింది అండ్ అగ్రికల్చరల్ ఎకానమీ చాలా డెవలప్ అయ్యింది. మిలిటరీ ఫ్యాక్టర్స్, లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది. ఓకే, లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది, వాళ్ళకు పేమెంట్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. సో దేర్ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది. భారతదేశంలో స్టాండింగ్ ఆర్మీని ఇంట్రొడ్యూస్ చేసింది మగధ మహాజనపదులు. నెక్స్ట్ వన్ మిలిటరీ పవర్స్. ఓకే, మిలిటరీ పవర్స్ అంటే అది పొలిటికల్ పవర్స్. ఇక్కడ మోనార్కీ ఉంది, మొనార్కీ రాచరిక పరిపాలన అంటారు. మోనార్కీ ఉండడం వల్ల సింగిల్ రూలర్ ఉంటాడు అండ్ హీ విల్ టేక్ డిసిజన్స్ వెరీ క్విక్లీ. ఇప్పుడు మనం మల్లా, బజ్జీ, కురు, కాంబోజ్ ఇవన్నీ రిపబ్లికన్ స్టేట్స్. ఇవన్నీ రిపబ్లికన్ స్టేట్స్. ఈ రిపబ్లికన్ స్టేట్స్ డిబేట్స్ డిస్కషన్ చేసుకొని డెసిషన్ తీసుకునే లోపు మగధ రూలర్ సింగిల్ డెసిషన్ తీసుకొని అటాక్ చేసేస్తాడు. వీళ్ళు డిబేట్ చేసే లోపు అక్కడ నుంచి మగధ రూలర్ ఆర్మీని తీసుకొని వచ్చేస్తాడు. అంటే మొనార్కీ ఉండటం వల్ల క్విక్ డిసిజన్స్, వెంటనే డిసిజన్స్ తీసుకోవడం, అది కూడా మగధ కింగ్డమ్ కి ఒక ప్లస్ పాయింట్ అయింది. అండ్ రూలర్స్ ఎవరు? బింబిసార, అజాతశత్రు, చంద్రగుప్త మౌర్య, అశోక. వీళ్ళు ఉండటం వల్ల చాలా వరకు మగధ ఆర్మీ, మగధ కింగ్డమ్, మగధ మహాజనపద చాలా స్ట్రాంగ్ అయిపోయింది. మగధ మహాజనపద చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇవన్నీ రిపబ్లికన్ స్టేట్స్. వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మౌర్యన్స్. ఇవాళ మనం క్లాస్ లో మౌర్యన్ పీరియడ్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, మౌర్యన్స్. ఈ మగధ మహాజనపద దగ్గరనే మౌర్యన్ కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మౌర్యన్స్. ఓకే, మౌర్యన్స్ కంటే ముందు ప్రీ మౌర్యన్స్. ఈ మౌర్యన్స్ రాకముందు మగధని కొందరు రాజులు రూల్ చేశారు అండ్ దే వర్ నోన్ యాజ్ ప్రీ మౌర్యన్స్. మౌర్యన్స్ రాకముందు మగధ మహాజనపదని రూల్ చేసిన పీరియడ్ ప్రీ మౌర్యన్స్. రూల్ చేసిన రాజులు ప్రీ మౌర్యన్స్. ఓకే, ప్రీ మౌర్యన్స్. ఈ పీరియడ్ లో there were three kingdoms, there were three dynasties which ruled Magadha. Three dynasties ఉన్నాయి which ruled Magadha. Okay, Magadhani rule చేసింది ఎవరు? Three dynasties. ప్రీ మౌర్య పీరియడ్ లో మగధని three dynasties రూల్ చేశారు. Three dynasties. First one Haryanka, Sisunaga, Nanda dynasty. ఓకే, మౌర్యన్స్ రాకముందు మగధ రీజియన్ ని కొందరు రాజులు రూల్ చేస్తారు, కొన్ని డైనస్టీస్ రూల్ చేస్తాయి. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రీ మౌర్యన్స్. Three dynasties: Haryanka dynasty, Sisunaga dynasty, Nanda dynasty. Haryanka dynasty, Sisunaga dynasty and Nanda dynasties.
మగధ, మౌర్యన్స్. మౌర్యన్స్ అంటే ఎవరు? చంద్రగుప్త మౌర్య, అజాతశత్రు, ఓకే, చంద్రగుప్త మౌర్య, వాళ్ళందరూ మౌర్యన్స్. వీళ్ళు కూడా మౌర్యన్సే, బట్ వీళ్ళు ప్రీ మౌర్యన్స్. హర్యంక డైనెస్టీ, శిశునాగా డైనెస్టీ అండ్ నందా డైనెస్టీ. ఫస్ట్ మనం హర్యంక డైనెస్టీ తీసుకుందాం, తర్వాత శిశునాగా, తర్వాత నంద. ఓకే, ఈ హర్యంక డైనెస్టీలో there were 3 important rulers. How many? 3 important rulers were there in Haryanka dynasty. Haryanka dynasty lo 3 important rulers untaru. First one, Bimbisara. Bimbisara, Ajatashatru. Next one, Udayin. Udayin or Udayabhadra. Okay, pre-Mauryans there were 3 dynasties: Haryanka dynasty, Sisunaga dynasty, Nanda dynasty. Haryanka, Sisunaga, Nanda. Haryanka, Sisunaga, Nanda. Haryanka dynasty is the first dynasty. Okay, ఈ హర్యంక డైనస్టీలో there were 3 important rulers. 3 important rulers ఉంటారు దేంట్లో? హర్యంక డైనస్టీలో బింబిసార, అజాతశత్రు అండ్ ఉదయిన్ ఆర్ ఉదయభద్ర. బింబిసార, అజాతశత్రు అండ్ ఉదయిన్ ఆర్ ఉదయభద్ర. ఓకే, ఇప్పుడు బాహుబలి మూవీలో మహేష్మతి కింగ్డమ్ ఉంటుంది, దాంట్లో కూడా ఇంపార్టెంట్ రూలర్స్ ఉంటారు. ఓకే, ఫస్ట్ వన్ అమరేంద్ర బాహుబలి. తర్వాత రమ్యకృష్ణ పేరు ఏముంటుందా, సంథింగ్ ఉంటుంది. అమరేంద్ర బాహుబలి తర్వాత కొన్ని సంవత్సరాలు రమ్యకృష్ణ పరిపాలిస్తుంది. ఆమె క్యారెక్టర్ పేరు ఏముంటుందో నాకు గుర్తుకొస్తలేదు. ఓకే, ఆమె తర్వాత రాజు ఎవరు కావాలనే దాని మీద బాహుబలి బల్లాల దేవ ఫైట్ చేస్తారు. దాంట్లో ఎవరైతారు? బల్లాల దేవ రాజు అవుతాడు. ఓకే, అమరేంద్ర బాహుబలి అండ్ రమ్యకృష్ణ, నెక్స్ట్ బల్లాల దేవ. లైక్ దట్ మహేష్మతి కింగ్డమ్లో దేర్ వర్ 3 ఇంపార్టెంట్. లైక్ దట్ హర్యంక డైనస్టీలో బింబిసార, అజాతశత్రు అండ్ ఉదయిన్ ఆర్ ఉదయభద్ర. They were the important rulers of Haryanka dynasty. Okay, important rulers of Haryanka dynasty. Okay, Haryanka dynasty. Haryanka dynasty. First one, Bimbisara. Haryanka dynasty lo first one, Bimbisara. First of all, he was not the founder of Haryanka dynasty. హర్యంక డైనస్టీని ఫైండ్ చేసింది బింబిసార కాదు, అతని తండ్రి ఫాదర్ ఆఫ్ బింబిసార ఫైండ్ చేసింది ఎవరు? ఫాదర్ ఆఫ్ బింబిసార ఈజ్ నోన్ యాజ్ భట్టియా. ఓకే, హర్యంక డైనస్టీని ఫైండ్ చేసింది కింగ్ భట్టియా. హర్యంక డైనస్టీని ఫైండ్ చేసింది కింగ్ భట్టియా, నాట్ బింబిసార. ఫైండ్ చేసింది భట్టియా, నాట్ బింబిసార. హీ వాజ్ ద ఫౌండర్. King Bhattiya was the founder of Haryanka dynasty. King Bhattiya was the founder of Haryanka dynasty, not Bimbisara. Bimbisara kaadu. King Bhattiya is the founder of Haryanka dynasty. Haryanka dynasty. Next one, Bimbisara. తన కింగ్డమ్ మగధ ఏరియాని రెండు విధాలుగా ఎక్స్పాండ్ చేసుకున్నాడు. లైక్ ఫస్ట్ వన్, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. నెక్స్ట్ వన్, వార్స్. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అండ్ వార్స్. బింబిసార ఈ 2 స్ట్రాటజీస్ ఫాలో అయ్యి తన మగధ కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేసుకున్నాడు, చాలా విస్తరించుకున్నాడు. ఓకే, మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంటే వేరే పక్కకున్న కింగ్డమ్ వాళ్ళతోని మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకోవడం. వార్స్ అంటే యుద్ధాలు చేయడం. ఓకే, మగధ ఎక్కడ ఉంది? మగధ ఇస్ హియర్.
ఓకే, ఈ ఏరియాలో మగధ ఉంటుంది. ఓకే, బీహార్, ప్రెజెంట్ బీహార్ దగ్గర మగధ ఉంటుంది. ఓకే, ఇది మగధ, ఇది మగధ. ఇది మగధ, ఇది వజ్జి, ఇది మల్లా, ఇది వజ్జి, ఇది మల్లా. అండ్ ఈ ఏరియాలో కోసల. ఓకే, ఇది మగధ. అండ్ ఇక్కడ అంగా డైనెస్టీ ఉంటుంది. అంగా, అంగా. ఇక్కడ కాంబోజ్ ఏరియాలో గాంధార, ఇక్కడ కురు. ఓకే, బింబిసారా మ్యాట్రిమోనియల్ అలయన్స్ అండ్ వార్స్, ఈ రెండు స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని తన కింగ్డమ్ ని విస్తరించుకున్నాడు, ఎక్స్పాండ్ చేసుకున్నాడు. ఓకే, ఎక్స్పాండ్ చేసుకున్నాడు. మ్యాట్రిమోనియల్ అలయన్స్ లో ఫస్ట్ వన్ కోసల దేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. కోసల దేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. షీ బిలాంగ్స్ టు కోసల. ఓకే, షీ బిలాంగ్స్ టు కోసల. ఓకే, ఈ ఏరియాకి చెందినది కోసల దేవి. ఈ కోసల రూలర్ ఎవరు అప్పుడు? ప్రసెన్జిత్. ప్రసెన్జిత్ వాజ్ అ రూలర్ ఆఫ్ కోసల. ఓకే, బింబిసారా మగధ ఇక్కడ రూల్ చేస్తుండు. తన ఏరియాని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంకా ఇండియాలో తన ఏరియాని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో టూ స్ట్రాటజీస్ ఫాలో అయ్యాడు. టూ స్ట్రాటజీస్, మ్యాట్రిమోనియల్ అలయన్స్ అండ్ వార్స్. మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ వేరే కింగ్డమ్ కి సెండ్ చేయడం. ఓకే, వేరే కింగ్డమ్ కి సెండ్ చేయడం. తను బింబిసారా కోసలాదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. కోసలాదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. కోసలాదేవి బిలాంగ్స్ టు కోసల. కోసలాదేవి బిలాంగ్స్ టు కోసల. ఓకే, తను మ్యారేజ్ చేసుకున్న టైంలో ఈ కోసలకి రాజు ఎవరు? ప్రసెన్జిత్. కోసలకి రాజు ఎవరు? ప్రసెన్జిత్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్. నెక్స్ట్ వన్, బింబిసారా వజ్జి. వజ్జికి చెందిన ప్రిన్సెస్, ఆమె పేరు షెలెనా. షెలెనా ప్రిన్సెస్ ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. షెలెనా ప్రిన్సెస్ ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ కోసల దేవిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల బింబిసారకు కాశీ, సమర్ ఇక్కడ కాశీ ఉంటుంది. ఓకే, ఈ కాశీ బింబిసారకు డౌరీ కింద వస్తుంది. ఓకే, కోసల దేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. సో ప్రసెన్జిత్ ఏం చేసిండు? ఓకే, డౌరీ కింద కొంత ఏరియా బింబిసారకి ఇచ్చిండు. ఏ ఏరియా ఇచ్చిండు? కాశీ ఏరియాను డౌరీ కింద బింబిసారకి ఇచ్చిండు. బింబిసారకు డౌరీ కింద కాశీ ఏరియాను ఇచ్చిండు. అండ్ ఈ కాశీ నుండి రెవెన్యూ చాలా కలెక్ట్ అవుతుంది. ఓకే, కాశీ నుండి రెవెన్యూ చాలా కలెక్ట్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ మగధ బికమింగ్ రిచ్. మగధ రిచ్ అవుతుంది. ఓకే, మగధ రిచ్ అవుతుంది. నెక్స్ట్ వజ్జి, ఈ ఏరియాకు చెందిన చెల్లెన వజ్జి ప్రిన్సెస్ ఉండేదిగా, చెల్లెన ప్రిన్సెస్, ఆమెను కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వన్ మేఘ. మేఘ ఇస్ ఎ ట్రైబ్. ఇది మహాజనపద కాదు. వజ్జి అండ్ కోసల రెండు కూడా మహాజనపదాస్. బట్ మాడ్రా అనేది మహాజనపద కాదు, ఒక ట్రైబ్. అండ్ ఈ ఏరియాలో ఉంటుంది మాడ్రా. ఈ ఏరియాలో మాడ్రా ఉంటుంది. పంజాబ్ దగ్గర, నియర్ పంజాబ్ దగ్గర మాడ్రా ఉంటుంది. ఆ మాడ్రాకి చెందిన ప్రిన్సెస్ ని బింబిసార మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, త్రీ మ్యారేజెస్, కోసలాదేవి, చెల్లెన ప్రిన్సెస్ అండ్ మాడ్రా ప్రిన్సెస్, ముగ్గురిని మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మగధ రూలర్ బింబిసార వజ్జి అండ్ కోసల ఈ రెండు ఏరియాకి చెందిన ప్రిన్సెస్ ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ నుండి అటాక్స్ తగ్గుతాయి. ఓకే, నార్త్ బికమ్ స్ట్రాంగ్. నార్త్ ఏమవుతుంది అప్పుడు? నార్త్ బికమ్ స్ట్రాంగ్.
ఇప్పుడు మాడ్రా కూడా నార్త్ లో ఉంది. మాడ్రా రీజియన్, కోసలా రీజియన్, వజ్జీ రీజియన్, ఇక్కడ నుండి తనకు అటాక్స్ తప్పుతాయి. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయినాయి. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు బాహుబలి మూవీలో బాహుబలి అవంతి ఆ కింగ్డమ్ కి చెందిన అనుష్కను మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ కింగ్డమ్ వాళ్ళు బాహుబలితోని ఫ్రెండ్లీ రిలేషన్స్, మంచి రిలేషన్స్ డెవలప్ చేస్తారు. సో అదే విధంగా బింబిసారా వజ్జీ, కోసల అండ్ మాడ్రా ఈ రీజియన్స్ వాళ్ళతోని ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ చేసుకున్నాడు. అటాక్స్ తప్పుతాయి, అటాక్స్ చేయరు. ఎందుకంటే బింబిసారా మనోడే, మన ఏరియాకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అతని మీద మనం అటాక్ చేయొద్దు, అటాక్స్ తప్పుతాయి. సో నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆటోమేటికలీ బికెమ్ స్ట్రాంగ్ అయిపోయింది. ఓకే, కోసలాదేవి చెన్నై ప్రిన్సెస్ అండ్ మాడ్రా ట్రైబ్కి చెందిన మాడ్రా ప్రిన్సెస్ వీళ్ళను మ్యారేజ్ చేసుకోవడం వల్ల నార్త్ బికెమ్ స్ట్రాంగ్ అండ్ మగధ ఆల్సో బికెమ్ రిచ్. మగధ ఆల్సో బికెమ్ రిచ్. మగధ బికెమ్ రిచ్. నెక్స్ట్ వన్, వాస్ ఏం చేసిండు? హీ అటాక్డ్, బింబిసారా అటాక్డ్ అంగా డైనస్టీ అండ్ వాన్. బింబిసారా అటాక్డ్ అంగా డైనస్టీ అండ్ వాన్. అంగా అంటే ఇక్కడ పక్కకు ఉన్నదే అంగా, దాని మీద అటాక్ చేసుకొని దాన్ని విన్ అయింది కూడా. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే బింబిసారా వాళ్ళ తండ్రి భట్టియా, ఈ భట్టియాను ఈ అంగా డైనస్టీకి చెందిన రాజు డిఫీట్ చేసిండు, ఓడించిండు. సో రివెంజ్ తీర్చుకోవడం కోసం బింబిసారా అటాక్డ్ అంగా డైనస్టీ అండ్ వాన్ ద ఫైట్ ని విన్ అయ్యిండు. ఓకే, అండ్ హీ అటాక్డ్ అవంతి. అవంతి అనేది స్ట్రాంగెస్ట్ మహాజనపద. ఈ అవంతి ఎక్కడ ఉంటుంది మరి? ఈ ఏరియాలో అవంతి ఉంటుంది. He attacked Avanti but lost. ఓడిపోయాడు లాస్ట్. ఓకే, ఇతను అవంతిని అటాక్ చేస్తున్నప్పుడు యుద్ధం జరిగే టైంలో అవంతికి చెందిన రాజు ఉన్నాడుగా, ఆ రాజుకి జాండీస్ వచ్చింది. అవంతి కింగ్ కి వచ్చింది, అవంతి కింగ్ కి జాండీస్ వచ్చింది. సో ఈ అవంతి కింగ్ కి జాండీస్ వచ్చినప్పుడు బింబిసారా తన దగ్గర ఉన్న ఒక డాక్టర్ జీవక అనే డాక్టర్ని ఇతని దగ్గరికి పంపుతాడు. సో అతన్ని క్యూర్ చేయండి. ఓకే, జాండీస్ వచ్చిందిగా, అతని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోమని జీవకను బింబిసారా పంపుతాడు. ఓకే, అవంతి కింగ్ ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం జీవకను పంపుతాడు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బింబిసారా హర్యంక డైనస్టీని ఎస్టాబ్లిష్ చేయలేదు. బింబిసారా వాళ్ళ తండ్రి భట్టియా ఎస్టాబ్లిష్ చేసిండు. ఓకే, ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ స్టేట్. నెక్స్ట్ వన్, అతను తన కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు. 2 స్ట్రాటజీస్ ఫాలో అయ్యాడు: మ్యాట్రిమోనియల్ అలయన్స్ అండ్ వార్స్. మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంటే వేరే కింగ్డమ్ వాళ్ళతో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకోవడం, వార్స్ అంటే యుద్ధాలు చేయడం. ఇప్పుడు వజ్జీ, కోసల అండ్ మాడ్రా. కోసలకు చెందిన కోసల దేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు ఆ కోసలకి కింగ్ ఎవరు? ప్రసెంజిత్. ఈ ప్రసెంజిత్ ఏం చేసిండు? తన దగ్గర ఉన్న కాశీని డౌరీ కింద ఇచ్చేయండు. డౌరీ నుంచి చాలా రెవెన్యూస్ కలెక్ట్ అవుతుంది. సో ఆ రెవెన్యూస్ బాగా మగధ రిచ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ వజ్జీ ప్రిన్సెస్ ని, చల్లన ప్రిన్సెస్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. మాడ్రా అదొక ట్రైబ్, ఆ ప్రిన్సెస్ ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, దాని నుండి ఏమైంది? నార్త్ బికేమ్ స్ట్రాంగ్. ఇక్కడ నుండి యుద్ధాలు ఉంటాయి, ఇక్కడ నుండి ఉంటాయి. సో అక్కడ ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయినాయి బింబిసారాకి. తర్వాత అతను తన పక్కన ఉన్న అంగా కింగ్డమ్ ని డిఫీట్ చేసిండు. తన పక్కన ఉన్న అంగా కింగ్డమ్ మీద ఫైట్ చేసి డిఫీట్ చేసిండు అండ్ వాన్ ద ఫైట్. అండ్ హీ అటాక్ మగధ కింగ్డమ్. మళ్ళీ అవంతి మీద అటాక్ చేసిండు బింబిసారా, బట్ ఓడిపోయిండు. అండ్ అటాక్ చేస్తున్న టైంలో అవంతి కింగ్ కి జాండీస్ వచ్చింది. ఆ జాండీస్ ట్రీట్మెంట్ కోసం బింబిసారా తన దగ్గర ఉన్న డాక్టర్ జీవకను పంపిండు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ బింబిసారా. ఓకే, నోట్ డౌన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్ ఎవరు? అజాతశత్రు. అజాతశత్రు. నెక్స్ట్ వన్ ఎవరు? అజాతశత్రు. అజాతశత్రు తన తండ్రికే శత్రువుగా మారిండు. అజాతశత్రు ఆ పేరులో ఉంది శత్రువు. అజాతశత్రు తన తండ్రికే శత్రువులా మారిండు. సెకండ్ రూలర్ ఆఫ్ హర్యానా డైనస్టీ. అజాతశత్రు ఇతను ఏం చేసిండంటే తన తండ్రికి శత్రువు అయిపోయాడు. బింబిసారా రూల్ ఫర్ 57 years. బింబిసారా రూల్ ఫర్ 57 years. బింబిసారా రూల్ ఫర్ 57 years. తను 57 years రూల్ చేయడం వల్ల అజాతశత్రువుకి రూల్ చేసే అధికారం రావడం చాలా లేట్ అవుతుంది. ఓకే, బింబిసారా 57 సంవత్సరాల వరకు హర్యానా డైనస్టీలో ఉన్నాడు. అండ్ హీ వాజ్ అ కింగ్. 57 సంవత్సరాలు కింగ్గా ఉన్నాడు. తన కొడుకైన అజాతశత్రు తనకు అధికారం రావట్లేదని అజాతశత్రు ఏం చేస్తాడంటే బింబిసారాని జైలు చేస్తాడు. జైల్లో పెడతాడు. జైల్లో పెట్టి ఫుడ్ ఉండదు, ఫుడ్ పెట్టాడు. సో ఆటోమేటిక్లీ ఏమైంది? బింబిసారా డైడ్. ఓకే, తండ్రినే చంపేస్తాడు. అజాతశత్రు కిల్డ్ హిస్ ఓన్ ఫాదర్. అజాతశత్రు బింబిసారా రూల్ ఫర్ 57 years. తను అలా రూల్ చేస్తూ ఉండడం వల్ల తనకు అధికారం రావట్లేదని అజాతశత్రు బింబిసారాను జైల్లో పెడతాడు. జైల్లో పెట్టినప్పుడు ఫుడ్ ప్రొవైడ్ చేయడు. సో ఫుడ్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల తను చనిపోతాడు. ఎవరు? బింబిసారా చనిపోతాడు. సో హీ బికమ్ నౌ కింగ్. అతను ఇప్పుడు కింగ్ అయ్యాడు. తను బింబిసారాని చంపడం కోసలదేవికి నచ్చలేదు. కోసలదేవి ఎవరు? బింబిసారా వాళ్ళ వైఫ్. సో కోసలదేవికి నచ్చలేదు. కోసలదేవి ప్రసెంజిత్తుని అంటది, తన మీద రివెంజ్ తీర్చుకోవాలని అంటది. సో వాళ్ళు రివెంజ్ ప్లాన్ చేస్తారు. ఓకే, కోసలదేవికి నచ్చలేదు. కోసలదేవికి నచ్చలేదు. సో దే ప్లాన్ రివెంజ్. రివెంజ్. ఓకే, ప్రసెంజిత్ ఏమంటాడంటే నేను మీ నాన్నకి కాశీ డౌరీ కింద ఇచ్చిన, ఇప్పుడు నువ్వు తనని చంపేశావు కాబట్టి నేను కాశీ మళ్ళీ తీసుకుంటున్నా అంటాడు. సో కాశీ మళ్ళీ ప్రసెంజిత్ తీసుకుంటాడు. ప్రసెంజిత్ తీసుకుంటాడు. టుక్. ప్రసెంజిత్ టుక్ కాశీ. కాశీ ఆ రీజియన్ ని డౌరీ కింద బింబిసారాకి ఇస్తాడు ప్రసెంజిత్. సో ఇప్పుడు అజాతశత్రువు బింబిసారాని చంపేసింది కాబట్టి కోసలదేవికి నచ్చదు. సో కోసలదేవి ఏమంటది? ప్రసెంజిత్తో అంటది మనం ఇప్పుడు రివెంజ్ తీసుకుందాం అంటది. అప్పుడు ప్రసెంజిత్ ఏమంటాడు? నేను నీకు లేదా మీ తండ్రికి కాశీ రీజియన్ డౌరీ కింద ఇచ్చిన, సో ఇప్పుడు నాకు అది కావాలి, నేను తీసుకుంటాను. సో అది తీసుకుంటాడు, డైరెక్ట్ తీసుకుంటాడు. సో అది అజాతశత్రువుకు నచ్చదు. సో అజాతశత్రువు అటాక్డ్ కోసల. అటాక్డ్ కోసల అండ్ వాన్. ఓకే, కోసల మీద అటాక్ చేసి దాని మీద కూడా గెలుపు సాధిస్తాడు. ఎవరు? అజాతశత్రువు. ఓకే, అండ్ వాన్ ద టెరిటరీస్. నెక్స్ట్ వన్. అయితే ఈ కాశీని తీసుకునే క్రమంలో లిచ్చవి ప్రిన్సెస్ కాశీ తీసుకునే ఆ క్రమంలో అజాతశత్రువుని ఓడించడానికి వజ్జీ ప్రిన్సెస్ ఆర్ లిచ్చవి ప్రిన్సెస్, ఆ ఫ్యామిలీ ఉంటుందిగా, లిచ్చవి ఫ్యామిలీ ఆర్ వజ్జీ ఫ్యామిలీ. ఓకే, ఈ చల్లిన ప్రిన్సెస్ ఉంటుందిగా, షీ బిలాంగ్స్ టు వజ్జీ. ఓకే, వజ్జీకి బిలాంగ్ చేస్తుంది. సో ఆమె కొడుకే అజాతశత్రువు. ఓకే, అజాతశత్రువు was the son of Chelena princess. She belongs to Vajji or
వజ్జిలో ఒక పార్ట్, ఒక జనపద లిచ్చవి. అయితే ప్రసెన్జిత్ కాశీని తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుండి? అజాతశత్రువు దగ్గర నుండి తీసుకుంటాడు. సో ఆ తీసుకునే విధానంలో ఈ లిచ్చవి ఆ వజ్జి రీజియన్ వాళ్ళు, ఆ ఫ్యామిలీ ప్రసెన్జిత్కి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ తో వజ్జి ఆ లిచ్చవి బిలాంగ్స్ టు అజాతశత్రువు ఓన్లీ. ఈ వజ్జి ఆ లిచ్చవి రీజియన్లోనే తన తల్లి ఉంది, చల్లెన బిలాంగ్స్ టు వజ్జి ఆ లిచ్చవి. తన ఓన్ ఫ్యామిలీయే, అజాతశత్రువుకు చెందిన ఓన్ ఫ్యామిలీయే తనను ఓడించడానికి కోసలకి హెల్ప్ చేసిందని చాలా కుమిలిపోతాడు. సో హీ అటాక్ వజ్జి ఆర్ చల్లెన, వజ్జి ఆర్ లిచ్చవి, అటాక్ వజ్జి ఆర్ లిచ్చవి అండ్ వాన్. ఓకే, కోసలని జయించిండు అండ్ లిచ్చవిని కూడా జయించిండు. ఈ రెండు కూడా తన ఓన్ ఫ్యామిలీకి చెందినవి. ఓకే, ఫ్యామిలీ ఇంటర్నల్ రిలేషన్స్ ఇంటర్నల్. ఓకే, కోసలని ఓడించిండు అండ్ వజ్జి ఆర్ లిచ్చవి. అండ్ అజాతశత్రు టైంలో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అవుతుంది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్రెసిడెడ్ బై అజాతశత్రు. ప్రెసిడెడ్ బై అజాతశత్రు and he attacked Avanti but lost. ఓడిపోయాడు కొన్ని పార్ట్స్ వరకు. క్యాప్చర్డ్ సమ్ టెరిటరీస్. అజాతశత్రు తన తండ్రి బింబిసార అవంతి మీద అటాక్ చేసి ఓడిపోయాడు మొత్తానికి. బట్ అజాతశత్రు అవంతి మీద అటాక్ చేసి కొన్ని టెరిటరీస్ క్యాప్చర్ చేసాడు. అండ్ ఇతను చేసింది ఏంటంటే, అండ్ హీ ఫార్టిఫైడ్ హిస్ క్యాపిటల్. ఫార్టిఫైడ్ అంటే తన క్యాపిటల్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టడం, బిల్డింగ్. ఫార్టిఫైడ్ అంటే బిల్డింగ్ హ్యూజ్ వాల్స్. అరౌండ్ క్యాపిటల్ పాటలిపుత్ర. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయినా, బింబిసార started large standing army. స్టార్ట్ చేసింది బింబిసార. స్టాండింగ్ ఆర్మీ అంటే ఏంది? వాళ్ళకు సాలరీస్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్ ఆర్మీ. పర్మనెంట్ ఉంటారు. దీనికంటే ముందు ఎలా ఉంటుందంటే, ఒక కింగ్డమ్కి చెందిన వాళ్ళు ఇంకో కింగ్డమ్ మీద అటాక్ చేయాలంటే వెంటనే అక్కడ ఉంటారుగా ట్రైబ్స్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళందరితో చలో మనం యుద్ధం చేయాలి, అందరు వెళ్ళండి అని చెప్పేటప్పుడు. బట్ ఇప్పుడు అట్లా లేదు. సెపరేట్ ఒక ఆర్మీ తయారు చేయడం స్టార్ట్ అయింది. బింబిసార స్టార్టెడ్ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ. ఒక ఆర్మీని క్రియేట్ చేసిండు. ఎవరు? బింబిసార, అజాతశత్రు వాళ్ళ తండ్రి. ఓకే, ఒక ఆర్మీని క్రియేట్ చేసిన ఎవరు? బింబిసార. మగధ మౌర్యన్ హర్యాక డైనస్టీలో ఆర్మీని క్రియేట్ చేసింది ఎవరంటే బింబిసార. స్టార్ట్ చేసింది ఎవరు? బింబిసార. ఓకే, అజాతశత్రు ఫార్టిఫైడ్ హిస్ క్యాపిటల్ అంటే తన క్యాపిటల్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం. ఓకే, క్యాపిటల్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం. లైక్ ఇప్పుడు సలార్ మూవీ వచ్చింది. సలార్ మూవీలో ఖాన్సార్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టింది. దట్ ఈస్ ఫార్టిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, ఫార్టిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ వన్, he created 2 weapons. 2 weapons డెవలప్ చేసింది ఎవరు? అజాతశత్రు. 2 weapons అవేంటంటే, ఒకటి
క్యాటపుల్ట్ అండ్ ఇంకొకటి ఏంది రథమూషాల్. బాహుబలి మూవీలో దీనిని క్యాటపుల్ట్ ఏమంటామంటే మహాశిల కంటక అంటారు. మహాశిల కంటక. బాహుబలి మూవీలో బాహుబలి ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాడు, అది క్యాటపుల్ట్. ఓకే, ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంలో మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ ఇన్స్ట్రుమెంట్ క్యాటపుల్ట్. బాహుబలి మూవీలో ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ అయ్యింది, దట్ ఈస్ క్యాటపుల్ట్. దాన్ని మనం మహాశీల కంటక అని కూడా అంటాం. అండ్ భల్లాల దేవ యూజ్ చేసిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, యుద్ధం చేసేటప్పుడు కాలకేయుని యుద్ధం చేసేటప్పుడు ఒక చక్రం ఉంటుంది, ఇట్లా కోసుకుంటూ పోతుంది ఒక మెషిన్, అది రథమూస. బాహుబలి యూజ్ చేసింది క్యాటపుల్ట్, భల్లాల దేవ యూజ్ చేసింది రథమూస. దీస్ టూ వెపన్స్ వేర్ క్రియేటెడ్ బై అజాతశత్రు. క్యాటపుల్ట్ అండ్ రథమూస. బాహుబలి మూవీలో క్యాటపుల్ట్ బాహుబలి యూజ్ చేసిండు. బాహుబలి యూజ్డ్ created a catapult. Rathamusa was used by Bhallala Deva in Bahubali movie. And this is all about the Ajatashatru. తన తండ్రిని చంపి సింహాసన అధిష్టానం చేసిండు. అలా చంపడం ప్రసంజిత్కి నచ్చలేదు, ఆ కోసలదేవికి నచ్చలేదు. సో ది ప్లాన్ రివెంజ్. డౌరీ కింద ఇచ్చిన కాశీని తీసుకున్నారు. ఓకే, దానివల్ల ఏమైంది, అజాతశత్రు అటాక్డ్ కోసల అండ్ దాన్ని కూడా విన్ అయ్యిండు. ఓకే, తర్వాత ఈ కాశీని తీసుకునే క్రమంలో తన ఓన్ ఫ్యామిలీకి చెందిన బజ్జీ లిచ్చవి వాళ్ళే కోసల వాళ్ళకి హెల్ప్ చేసిరని అర్థమైంది. సో బజ్జీ ఆ లిచ్చవి మీద మళ్ళీ అటాక్ చేసిండు, దాన్ని కూడా గెలిచిండు. బజ్జీ కోసల రెండు గెలిచిండు. తర్వాత ఏమైంది, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అజాతశత్రు ప్రెసిడ్ చేసిండు, అంటే మొత్తం అంటారుగా ప్రెసిడెంట్షిప్ చేసిండు, లీడర్షిప్ చేసిండు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో. అండ్ హీ అటాక్ అవంతి. కొన్ని టెరిటరీస్ అతని చేతులకు వచ్చినాయి. అవంతి వాజ్ ద స్ట్రాంగెస్ట్ కింగ్డమ్. అవంతి వాజ్ ద స్ట్రాంగెస్ట్. ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్. నెక్స్ట్ వన్, హీ ఫోర్టిఫైడ్ హిస్ క్యాపిటల్. తన క్యాపిటల్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టిండు. నెక్స్ట్ వన్, బింబిసారా అతని తండ్రి లాస్ట్ స్టాండింగ్ ఆర్మీని స్టార్ట్ చేసిండు, అంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అండ్ పర్మనెంట్ ఆర్మీ. అండ్ హీ డెవలప్డ్ టూ వెపన్స్, క్యాటపుల్ట్ అండ్ రథమూస. Catapult is also known as Mahashila Kantaka. Okay, Mahashila Kantaka and Rathamusa. బాహుబలి మూవీలో బాహుబలి యూజ్ చేసింది క్యాటపుల్ట్. కాలకేయని జయించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు. ఒక పెద్ద బాల్ లెక్క ఉంటుంది, దాని ఇట్లా పడేస్తారు, దాని పెద్ద పడద లెక్క ఉంటుంది, దాన్ని కిరోసిన్ వేస్తారు, దాన్ని మంట పెడతారు, మొత్తం కాలిపోతుంటగా, అది క్యాటపుల్ట్. అండ్ భల్లాల దేవ యూజ్ చేసింది రథమూస. ఇట్లా వెహికల్ లెక్క ఉంటుంది, ఇట్లా పోతుంటే మొత్తం కోసుకుంటూ పోతాయి, ఇట్లా పోతాయా, అది రథమూస. దిస్ ఈస్ అబౌట్ అజాతశత్రు. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ రూలర్ ఎవరు, Udayabhadra. He is the last powerful ruler of Haryanga dynasty. Evaru Udayin or Udayabhadra is the last powerful ruler of Haryanga dynasty, and he consolidated ఎంపైర్. అంటే ఎంపైర్ని కాపాడడం అతను చేసిండు. ఎవరు, ఉదయన్ ఆర్ ఉదయభద్ర. ఓకే, లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ హర్యంక డైనెస్టీ. ఇతని తర్వాత ఇతని సేనాపతి ఉంటాడుగా, అతని ఎవరు, శిశునాగా. ఓకే, ఇతనికి ఒక సేనాపతి ఉంటాడు, అతని పేరు శిశునాగా. ఈ శిశునాగా కిల్డ్ ఉదయన్. ఉదయన్ని చంపేస్తాడు. ఓకే, ఉదయన్ వాజ్ ద లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ హర్యంక డైనెస్టీ. అతను మంచిగా కాపాడుకున్నాడు.
అజాతశత్రు అండ్ బింబిసార ఇచ్చిన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అతనికి ఒక సేనాధిపతి ఉండేవాడు, అతని పేరు శిశునాగ. ఈ శిశునాగ ఉదయన్ని చంపేసిండు. సో శిశునాగ ఉదయన్ని చంపేసి తన ఓన్ డైనెస్టీ స్టార్ట్ చేసిండు, అండ్ దట్ ఈస్ శిశునాగ డైనెస్టీ. దట్ ఈస్ శిశునాగ డైనెస్టీ. దట్ ఈస్ శిశునాగ డైనెస్టీ. ఓకే, తన ఓన్ డైనెస్టీ స్టార్ట్ చేసుకున్నాడు. దట్ ఈస్ శిశునాగ డైనెస్టీ. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ శిశునాగ డైనెస్టీ. ఎవరు? శిశునాగ. He was the founder of Sisunaga dynasty and he was a viceroy of Kasi. Viceroy of Kasi. ఇతను కాశీకి చెందిన viceroy. ఓకే, కాశీకి చెందిన viceroy and he finally defeated అవంతి. ఓకే, బింబిసార ఓడిపోయాడు, అజాతశత్రు కొన్ని టెరిటరీస్ వచ్చినాయి, బట్ శిశునాగ ఫైనల్లీ డిఫీటెడ్ అవంతి. ఫైనల్లీ అవంతిని ఓడించాడు. ఎవరు? శిశునాగ ఫైనల్లీ డిఫీటెడ్ అవంతి. నెక్స్ట్ వన్, ఇతని తర్వాత అతని కొడుకు, శిశునాగ కొడుకు ఎవరు? కాలాశోక. ఓకే, శిశునాగ తర్వాత అతని కొడుకు కాలాశోక రాజరికం చేయడానికి వస్తాడు, రాజు కింగ్ అవుతాడు. అండ్ కాలాశోక ఇతని టైంలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? వైశాలిలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది ఇన్ ద పీరియడ్ ఆఫ్ కాలాశోక. అండ్ హీ కన్సాలిడేటెడ్ ఎంపైర్. కన్సాలిడేటెడ్ అంటే తన తండ్రి ఇచ్చిన ఎంపైర్ ని కాపాడుకున్నాడు. కన్సాలిడేటెడ్ ఎంపైర్, తన తండ్రి ఇచ్చిన ఎంపైర్ ని కాపాడుకున్నాడు. ఓకే, దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ శిశునాగ డైనస్టీ. ఓకే, శిశునాగ, కాలాశోక. శిశునాగ ఫైనల్లీ అవంతిని డిఫీట్ చేసిండు. కాలాశోక ఇతని టైంలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది ఎక్కడ? వైశాలిలో. అండ్ హీ కన్సాలిడేటెడ్ ద ఎంపైర్ ఆఫ్ హిస్ ఫాదర్. ఓకే, హిస్ ఫాదర్. దిస్ ఈస్ అబౌట్ కాలాశోక. దిస్ ఈస్ అబౌట్ శిశునాగ డైనస్టీ. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, కాలాశోక చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాలాశోక within 2 years, 2 సంవత్సరాలలోనే 10 kings చేంజ్ అవుతారు. 10 kings dethronement. ఓకే, కాలాశోక చనిపోయిన తర్వాత విత్ ఇన్ 2 years 2 సంవత్సరాలలోనే 10 kings చేంజ్ అవుతారు. 10 రాజులు చేంజ్ అవుతారు విత్ ఇన్ 2 years. లాస్ట్కి అయితే మహానందిన్ became the king. Mahanandin became the king of Sisunaga dynasty. ఓకే, కాలాశోక అతను చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలలోనే 10 మంది రాజులు చేంజ్ అయ్యారు. లాస్ట్కి మహానందిన్ బికేమ్ ద కింగ్. మహానందిన్ రాజయ్యాడు. ఓకే, తర్వాత స్టోరీ మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాలాశోక విత్ ఇన్ 2 years 10 kings were changed in శిశునాగ డైనస్టీ. శిశునాగ డైనస్టీలో కాలాశోక చనిపోయిన తర్వాత విత్ ఇన్ 2 years లోనే 10 kings చేంజ్ అయ్యారు. లాస్ట్కి మిగిలింది మహానందిన్. మహానందిన్. ఓకే, కాలాశోక చనిపోయిన తర్వాత 2 సంవత్సరాల లోపే 10 kings చేంజ్ అయ్యారు. ఓకే, ఎవరు కూడా ఫైనల్గా ఉండలేదు, పర్మనెంట్గా ఉండలేదు. విత్ ఇన్ 2 years 10 kings were changed. లాస్ట్కి మిగిలింది మహానందిన్. ఈ మహానందిన్ ఒక శూద్ర లేడీని పెళ్లి చేసుకుంటాడు. హీ మ్యారీడ్ వన్ శూద్ర లేడీ. శూద్ర వర్ణకి చెందిన ఒక లేడీని మ్యారేజ్ చేసుకుంటాడు. ఎవరు? మహానందిన్ మ్యారీడ్ వన్ శూద్ర లేడీ. ఈ శూద్ర లేడీకి అండ్ మహానందిన్కి జన్మించిన వాడే మహాపద్మానంద. ఓకే, శూద్ర లేడీకి అండ్ మహానందిన్కి జన్మించిన వాడే మహాపద్మానంద. ఓకే, మహాపద్మానంద. ఈ మహాపద్మానందకి జన్మించిన వాళ్ళు
8 కుమారులు ఉంటారు. దాంట్లో మెయిన్ ధననంద ప్లస్ 7 బ్రదర్స్. ఓకే, మహానందిన్ అండ్ శూద్ర లేడీకి జన్మించిన వాడు మహాపద్మనందకి జన్మించిన వాళ్ళు ధననంద ప్లస్ 7 బ్రదర్స్, అంటే 8 సన్స్, 8 మంది కుమారులు మహాపద్మనందకి జన్మిస్తారు. అండ్ ఈ మహానందిన్ డిడ్ యాక్సెప్టెడ్ మహాపద్మనంద యాజ్ సన్. మహానందినికి పుట్టినప్పటికీ మహాపద్మనందని తన కుమారుడిలాగా యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ హీ బిలాంగ్స్ టు శూద్ర లేడీ. అండ్ శూద్ర లేడీ ఏ పని చేస్తుంది? బార్బర్. శూద్ర లేడీ బిలాంగ్స్ టు బార్బర్ ఫ్యామిలీ. ఈ బార్బర్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయికి మహాపద్మనంద పుట్టిండు కాబట్టి మహానందిన్ తన కుమారుడిలాగా యాక్సెప్ట్ చేయలేదు. ఈ మహాపద్మనందని కుమారుడిలాగా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మహానందిన్, ఓకే, ఈ మహానందినికి ఒక కోర్ట్ ఉంటుంది. దాంట్లో మీటింగ్స్ అండ్ అఫీషియల్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఈ అఫీషియల్స్ అండ్ మహానందిన్ మహాపద్మనంద అండ్ 8 సన్స్, టోటల్ 9 మెంబర్స్. వీళ్ళంతా 9 మెంబర్స్. ఈ 9 మెంబర్స్ ని చాలా ఇన్సల్ట్ చేసేటోళ్ళు. బికాస్ దే బిలాంగ్స్ టు బార్బర్ ఫ్యామిలీ అండ్ దే ఆస్క్డ్ టు డూ షేవింగ్ చేపించుకునేటోళ్ళు. ఎవరితోని? ఈ ధననంద అండ్ మహాపద్మనంద, టోటల్ 9 మెంబర్స్ ఉంటారుగా, వీళ్ళని షేవింగ్ చేయమని చెప్పేటోళ్ళు. వాళ్ళకు తెలుసు మహానందినికి చెందిన కుటుంబీకుల వీళ్ళని అని తెలుసు, బట్ అయినా కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేసేటోళ్ళు. అయితే ఒకరోజు ఏం చేస్తారంటే ఈ మహాపద్మనంద అండ్ 8 సన్స్, 8 మంది కుమారులు అందరూ కలిసి కోర్టులోకి వెళ్తారు, షేవింగ్ చేస్తారు. షేవింగ్ చేసేటప్పుడు మహాపద్మనంద ఒక సిగ్నల్ ఇస్తాడు. ఆ సిగ్నల్ ద్వారా ఏం చేస్తారంటే ఈ 8 మెంబర్స్ ఉంటారుగా సన్స్, వాళ్ళందరూ 8 మెంబర్స్ ని కోర్టు లోపలే చంపేస్తారు, పీకలు కోసేస్తారు. ఓకే, చంపేస్తారు. తర్వాత ఏమైంది? మహాపద్మనంద మహానందిని చంపేస్తాడు. హీ కిల్డ్ మహానందిని. ఓకే, మహానందిని మహాపద్మనంద చంపేస్తాడు. ఇంకా 8 మంది మంత్రులు ఉంటారుగా, దోస్ హూ ఇన్సల్టెడ్, ఈ 9 మెంబర్స్ ఎవరైతే ఇన్సల్ట్ చేసిరో వాళ్ళందరినీ కోర్టు లోపలే, విత్ ఇన్ ద కోర్ట్, అసెంబ్లీ జరిగేటప్పుడే షేవింగ్ చేస్తూ చంపేస్తారు. ఓకే, మహాపద్మనంద కిల్డ్ మహానందిన్ అండ్ 8 సన్స్, 8 మంది కుమారులు, 8 మెంబర్స్ మినిస్టర్స్ ఉంటారుగా, మినిస్టర్స్ ని చంపేస్తారు. సో ఇక్కడితోని శిశునాగ డైనస్టీ ఎండ్ అయిపోయింది. అండ్ దెన్ దే స్టార్టెడ్ నందా డైనస్టీ. తర్వాత ఏం స్టార్ట్ అయింది? నందా డైనస్టీ స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేసిరు? మహాపద్మనంద. నందా డైనస్టీ ఎవరు స్టార్ట్ చేసిరు? మహాపద్మనంద. అండ్ he was the first non-Kshatriyan ruler. Non-Kshatriyan ruler అంటే క్షత్రియ అంటే యుద్ధాలు అప్పటి వరకు చేయలేదు. క్షత్రియ అనే వర్ణానికి చెందిన వాడు కాదు. హీ బిలాంగ్స్ టు శూద్ర ఫ్యామిలీ ఆర్ బార్బర్ ఫ్యామిలీ. He was the first non-Kshatriyan ruler in the history of India. Mahapadmananda. He was the first non-Kshatriyan ruler. Mahapadmananda. Nanda dynasty ki chendina first ruler, and he was the founder of Nanda dynasty, and he was the first non-Kshatriyan ruler, and he was the first historical emperor of India. First historical emperor of India. Okay, and he captured Kosala and Kalinga. Kalinga ante present Odisha. Okay, this is a part of Kalinga, and ikkada Kosala untundi. He captured Kosala and Kalinga. Evaru? Mahapadmananda. And he expanded Nanda dynasty. Okay, he expanded Nanda dynasty. Expanded Nanda
డైనస్టీ. ఓకే, ఇతని తర్వాత ఇతని కొడుకు ఎవరు? ధననంద. ధననంద. ఓకే, ఇతని తర్వాత అతని కొడుకు ధననంద రూలర్ అసలు. ధననంద కేమ్ ఇన్ రూల్. ఓకే, మహాపద్మనంద కిల్ మహానంది. ఓకే, మహానంది. ఓకే, ధననంద నెక్స్ట్ రూలర్ ఆఫ్ నంద డైనస్టీ. ఫస్ట్ రూలర్ మహాపద్మనంద, నెక్స్ట్ అతని కుమారుడు ధననంద. అండ్ ధననంద హీ ఎంజాయ్డ్ ద లీజర్, అంటే సుఖాలను ఎక్కువగా అనుభవించిండు. ఎందుకంటే మహాపద్మనంద చాలా వరకు నంద డైనస్టీ యొక్క ఎక్స్పాన్షన్ పెంచిండు, సంపద కూడా చాలా ఉన్నది. అండ్ హీ హ్యాడ్ ద లార్జెస్ట్ ఆర్మీ. ధననంద హ్యాడ్ 2 lakhs infantry. 2 lakhs infantry అంటే 2 lakhs soldiers. 2 lakhs soldiers. And he had 20,000 horsemen. Horsemen అంటే cavalry. He had 20,000 cavalry. Next one, he had 3,000 elephant army. And he had 2,000 chariots. ఓకే, ధననంద దగ్గర 2 లక్షల సోల్జర్స్ ఉన్నారు. 2 lakhs soldiers and 20,000 horsemen and 3,000 elephant army. 3,000 elephants ఉన్నాయి ఎవరి దగ్గర? ధననంద దగ్గర. Who was Dhanananda? Dhanananda was a son of Mahapadmananda. Okay, he had 2 lakh soldiers, 20,000 horsemen and 3,000 elephants and 2,000 chariots. ఈ సంపదంతా ఎవరిది? మహాపద్మనంద సంపాదించి తన కొడుకుకి ఇచ్చిండు, ధననందకి ఇచ్చిండు. ఇక్కడ ధననంద చేసింది ఏం లేదు, తన తండ్రి సంపాదించిన సంపదను తీసుకొని ఎక్కువగా సుఖాలు అనుభవించిండు. He enjoyed the leisure life. అండ్ ఇతను ప్రజల దగ్గర నుండి ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేసేటోడు. హ్యూజ్ టాక్సేషన్. ఇతనికి అహంకారం ఎక్కువగా ఉండేది, ఎందుకంటే తన దగ్గర సంపద ఎక్కువ ఉన్నది కాబట్టి అహంకారం కూడా ఎక్కువగా ఉన్నది. హ్యూజ్ టాక్సేషన్. అండ్ ఇతని కింగ్డమ్ లో ఇంజస్టిస్, అన్యాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ధననంద కింగ్డమ్ లో అతని దగ్గర సంపద ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా అహంకారంతో ఉండేటోడు. ఓకే, చాలా అంటే సుఖాలు అనుభవించిండు. తన తండ్రి సంపాదించిన దాన్ని సుఖాలతోనే గడిపేసిండు. అతని దగ్గర 2 lakh soldiers ఉన్నారు, 20,000 horsemen ఉన్నారు, 3,000 elephant army ఉంది అండ్ 2,000 chariots ఉంది. అండ్ ధననంద టైంలోనే అలెగ్జాండర్ ఇన్వేజన్ జరిగింది. ఎవరి టైంలో? ధననంద టైంలో. ఓకే, అలెగ్జాండర్ ఇన్వేజన్ చెప్తాను చూడండి ఒకసారి. ఫారెన్ ఇన్వేజన్. ఫస్ట్ పర్షియన్ ఇన్వేజన్. ఓకే, ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ పర్షియన్ ఎంపైర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ పర్షియన్ ఎంపైర్ అంటే ప్రెజెంట్ ఇరాన్. ఫస్ట్ సైరస్ ఇది పర్షియన్ ఎంపైర్. సైరస్ ఇండస్ నదికి వెస్ట్ సైడ్ లో ఉన్న ఏరియాని క్యాప్చర్ చేస్తాడు ఫస్ట్. ఓకే, ఇండస్ నదికి వెస్ట్ సైడ్ ఏరియా ఉంటుందిగా, ఈ ఏరియాని సైరస్ క్యాప్చర్ చేస్తాడు. తర్వాత ఇతని గ్రాండ్ సన్, సైరస్ గ్రాండ్ సన్ ఎవరు? డేరియస్ వన్ క్యాప్చర్డ్. ఓకే, ఈ ఏరియాని, ఇది సింధ్ ఏరియా, ఇది పంజాబ్ ఏరియా, ఇది సింధ్ ఏరియా. ఓకే, ఈ ఏరియా సింధ్ ఏరియా. ఓకే, ఈ ఏరియా పంజాబ్ ఏరియా అండ్ ఈ ఏరియా సింధ్ ఏరియా. ఈ 2 ఏరియాస్ కి వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాన్ని వాళ్ళ తాతగారు ఎవరు? సైరస్ క్యాప్చర్ చేస్తారు. సైరస్ క్యాప్చర్ దిస్ ఏరియా అండ్ డేరియస్ వన్ క్యాప్చర్డ్ పంజాబ్ అండ్ సింధ్ ఏరియా.
ఓకే, మన పక్కన ఉన్నది పర్షియన్ ఎంపైర్. పర్షియన్ ఎంపైర్ అంటే ప్రెసెంట్ డే ఇరాన్. ఓకే, పర్షియన్ ఎంపైర్. సైరస్ ఈ ఇండస్ నదికి వెస్ట్ సైడ్ లో ఉన్న ఏరియాని క్యాప్చర్ చేసిండు. ఎవరు? సైరస్. తర్వాత అతని మనవడు ఎవరు? డేరియస్ వన్ క్యాప్చర్డ్ పంజాబ్ అండ్ సింధ్ ఏరియా. డేరియస్ వన్ క్యాప్చర్డ్ పంజాబ్ అండ్ సింధ్ ఏరియా. Darius I captured Punjab and Sindh area, and Cyrus captured the western side of Indus. ఇండస్ నదికి వెస్టర్న్ సైడ్ లో ఉన్న ఏరియా, లేదా ఈ పంజాబ్ అండ్ సింధ్ కి వెస్టర్న్ సైడ్ లో ఉన్న ఏరియా. ఓకే, వెస్ట్ సైడ్ ఆఫ్ పంజాబ్ అండ్ సింధ్. ఓకే, పంజాబ్ అండ్ సింధ్ కి వెస్ట్ సైడ్ లో ఉన్న ఏరియాని ఎవరు క్యాప్చర్ చేసిండు? సైరస్. అతని గ్రాండ్ సన్ ఎవరు? డేరియస్ వన్ క్యాప్చర్డ్ పంజాబ్ అండ్ సింధ్. సైరస్ ఇండియా లోపలికి వెళ్ళలేదు. సైరస్ didn't enter into India. ఓకే, సైరస్ ఇండియా బయట ఉన్న ఏరియాని క్యాప్చర్ చేసిండు. బట్ డేరియస్ వన్ ఇండియా లోపలికి పోయిండు, పంజాబ్ ఏరియాకి పోయిండు అండ్ సింధ్ ఏరియాకి పోయిండు. ఓకే, సైరస్ క్యాప్చర్డ్ ద ఏరియా విచ్ ఈస్ వెస్ట్ సైడ్ ఆఫ్ పంజాబ్ అండ్ సింధ్. పంజాబ్ అండ్ సింధ్ కి వెస్ట్ సైడ్ లో ఉన్న ఏరియాని సైరస్ క్యాప్చర్ చేసిండు, అండ్ పంజాబ్ అండ్ సింధ్ ని డేరియస్ వన్ క్యాప్చర్ చేసిండు. సైరస్ didn't enter into India and Darius I entered into India. తర్వాత ఈ పర్షియన్స్ కి అండ్ గ్రీక్స్ కి మధ్య యుద్ధాలు జరుగుతాయి. దాంట్లో గ్రీక్స్ గెలుస్తారు. ఓకే, గ్రీక్స్ గెలుస్తారు. ఓకే, ఈ యుద్ధంలో పర్షియన్ సైడ్ ఉన్న పర్షియన్ ఆర్మీలో ఇండియన్ సోల్జర్స్ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పర్షియన్ ఇన్వేషన్. ఫస్ట్ ఇన్వైట్ చేసింది సైరస్. అతను ఇండియా లోపలికి రాలేదు, బట్ హీ క్యాప్చర్డ్ మోస్ట్ ఆఫ్ ది ఏరియా విచ్ ఇస్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ పంజాబ్ అండ్ సింధ్. దెన్ ఆఫ్టర్ హిస్ గ్రాండ్ సన్ డేరియస్ వన్ captured Punjab and Sindh area. Later on, Persians had the war with Greeks, in which Greeks won the war. But Persian army lo most of the soldiers were Indian soldiers. ఎందుకంటే అప్పటికే వాళ్ళు పంజాబ్ అండ్ సింధ్ ఏరియాని క్యాప్చర్ చేశారు కాబట్టి అక్కడ నుండి ఇండియన్ సోల్జర్స్ పర్షియన్ ఆర్మీలోకి ఎంటర్ అవుతారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పర్షియన్ ఇన్వేషన్. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. దిస్ ఈజ్ అబౌట్ Persian invasion. Next one. Okay, Persian invasion. This is all about Persian invasion. Next one is the Alexander invasion. Next one is the Alexander's invasion. Okay, Alexander invasion. ఓకే, ఇక్కడ మెసిడోనియా ఉంటుంది. ఇది పర్షియన్ ఎంపైర్. ఇది ఇండియా. ఓకే, ఇది ఇండియా. అలెగ్జాండర్ వాంట్స్ టు కాంక్వర్ హోల్ వరల్డ్. అలెగ్జాండర్ ఏం కావాలి? ప్రపంచం మొత్తాన్ని జయించాలి. తనకు అదే కోరిక. అలెగ్జాండర్ వాంట్స్ టు కాంక్వర్ హోల్ వరల్డ్. తను ప్రపంచం మొత్తాన్ని జయించాలంటే ఫస్ట్ పర్షియన్ ఎంపైర్ ని జయించాలి. సో అలెగ్జాండర్ డిక్లేర్డ్ వార్ విత్ పర్షియన్ ఎంపైర్, అండ్ ఈ యుద్ధం 8 years వరకు కంటిన్యూ అయింది. ఓకే, ద వార్ బిట్వీన్ అలెగ్జాండర్ అండ్ పర్షియన్ ఎంపైర్ కంటిన్యూడ్ ఫర్ 8 years. అండ్ ఈ వార్ లో గెలిచింది ఎవరు? అలెగ్జాండర్. ఓకే, పర్షియన్ తోని జరిగిన యుద్ధంలో గెలిచింది అలెగ్జాండర్. దెన్ ఆఫ్టర్ he started towards India. ఫస్ట్ అతను హిందూకుస్ పర్వతాలను క్రాస్ చేయాలి. he crossed హిందూకుస్ మౌంటైన్స్. ఓకే, ఫస్ట్ అతను హిందూకుస్ మౌంటైన్స్ కి క్రాస్ చేసిండు. ఇక్కడ ఇండియా దగ్గర. ఓకే, హిందూకుస్ మౌంటైన్స్ కి క్రాస్ చేసిండు. క్రాస్ చేసిన తర్వాత కొందరు ట్రైబ్స్ అలెగ్జాండర్ మీద అటాక్ చేసారు. అండ్ Alexander had fight with tribes. And Alexander won the fight.
ఓకే, హిందూకుస్ మౌంటైన్ క్రాస్ చేయగానే కొంత ట్రైబ్స్ కలిసిరు. ఆ ట్రైబ్స్ అటాక్ అలెగ్జాండర్ అండ్ ట్రైబ్స్ కి జరిగిన ఫైట్ లో గెలిచింది అలెగ్జాండర్ మాత్రమే, గెలిచింది అలెగ్జాండర్. దెన్ ఆఫ్టర్ దే రీచ్డ్ ఇండస్ రివర్. ఓకే, దే రీచ్డ్ ఇండస్ రివర్ అండ్ తర్వాత కలిసింది ఎవరు? అంబీ కింగ్డమ్. అంబీ కింగ్డమ్ ఉంది. ఈ అంబీ రాజు, ఇక్కడ ఉన్న రాజు కింగ్, అతను అలెగ్జాండర్ గురించి చాలా మాటలు విన్నాడు. హీ వాజ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్ అండ్ హీ వాంట్స్ టు కాంక్వర్ ద హోల్ వరల్డ్. అతన్ని చూసి భయపడింది. ఆ స్టోరీస్ విని అంబీ రాజు భయపడి వితౌట్ ఫైటింగ్, వార్ చేయకుండానే, యుద్ధం చేయకుండానే లొంగిపోయాడు. ఓకే, యుద్ధం చేయకుండానే లొంగిపోయాడు. ఎవరు? అంబీ రాజు. ఓకే, అంబీ రాజు యుద్ధం చేయకుండానే లొంగిపోయాడు. ఓకే, దెన్ ఆఫ్టర్ అలెగ్జాండర్ క్రాస్డ్ జీలం రివర్ అండ్ రీచ్డ్ పోరస్. అలెగ్జాండర్ రీచ్డ్ పోరస్. ఈ అలెగ్జాండర్ కి అండ్ పోరస్ కి మధ్యలో ఫైట్, వార్ జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ వార్ ఇస్ నోన్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్. ఓకే, అలెగ్జాండర్ కి పోరస్ కి మధ్యలో జరిగిన యుద్ధాన్ని we call it as battle of Hydaspes. ఎందుకంటే battle of Hydaspes ఎందుకంటే జీలం రివర్ is known as Hydaspes. In Greek. Okay, in Greek Jhelum river is known as Hydaspes in Greek. The fight between Porus and Alexander ki and Porus ki madhyalo jarigina fight ni we call it as battle of Hydaspes. Endukante Jhelum river is known as Hydaspes in Greek language lo Jhelum nadini manam Hydaspes ani cheptam. Okay, we call Jhelum river as Hydaspes in Greek language. So the fight between Porus and Alexander is known as Battle of Hydaspes. జీలం రివర్ తర్వాత చినాబ్. ఓకే, చినాబ్ రివర్ తర్వాత ఇక్కడ అలెగ్జాండర్ వాన్ ద ఫైట్. పోరస్ కి అండ్ అలెగ్జాండర్ కి మధ్యలో జరిగిన వార్ లో గెలిచిన వారు అలెగ్జాండర్. దెన్ ఆఫ్టర్ దే రీచ్డ్ రావి రివర్. ఇక్కడ ట్రైబ్స్ తో ఫైట్ జరుగుతుంది అండ్ ట్రైబ్స్ లో గెలిచిన వారు అలెగ్జాండర్. మళ్ళీ అలెగ్జాండర్ గెలుస్తాడు. అండ్ తర్వాత దెన్ ఆఫ్టర్ దే రీచ్డ్ బియాస్ రివర్. ఇక్కడ కూడా కొంత ట్రైబ్స్ ఉంటారు. ట్రైబ్స్ ఆఫ్ ఫైట్ జరుగుతుంది. దాంట్లో కూడా అలెగ్జాండర్ విన్ అవుతాడు. దెన్ ఆఫ్టర్ బియాస్ రివర్ ని అలెగ్జాండర్ క్రాస్ చేయడు. ఎందుకంటే బియాస్ రివర్ ఆపోజిట్ సైడ్ లో ధననంద కింగ్డమ్ ఉంది. బియాస్ రివర్ కి ఆపోజిట్ సైడ్ లో ధననంద కింగ్డమ్ ఉంది. అండ్ ధననంద కింగ్డమ్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ కింగ్డమ్. సో అలెగ్జాండర్ బియాస్ రివర్ ని క్రాస్ చేయలేదు. రిటర్న్ వెళ్ళిపోయే టైంలో ఈ ఏరియాని చినాబ్ రివర్ నుండి బియాస్, ఈ ఏరియా ఉంది కదా, చినాబ్ రివర్, రావి రివర్ అండ్ బియాస్ రివర్, ఈ ఏరియా మొత్తాన్ని సెలూకస్ నికేటర్కి ఇచ్చిండు. ఎవరు? హి వాస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ అలెగ్జాండర్. సెలూకస్ నికేటర్ కి ఏరియా మొత్తాన్ని ఇచ్చేసిండు. తర్వాత జీలం అండ్ చినాబ్ రివర్ ఈ రెండింటి మధ్యలో పోరస్ ఉన్నాడు. సో ఏరియా మొత్తాన్ని పోరస్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇండస్ అండ్ జీలం రివర్ మధ్యలో ఉన్న ఏరియా మొత్తాన్ని అంబీకి ఇచ్చేసాడు. ఓకే, సో అతను రిటర్న్ తన ప్లేస్ కి వెళ్ళిపోతుండు. ఆ దారి మధ్యలో అతని హెల్త్ పాడైపోయి అండ్ హీ డైస్, చనిపోతాడు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అలెగ్జాండర్స్ ఇన్వేషన్. ఫస్ట్ వన్, అతను పర్షియన్ ఎంపైర్ తో ఫైట్ చేస్తాడు ఫర్ 8 years. దాంట్లో అలెగ్జాండర్ గెలుస్తాడు. దెన్ ఆఫ్టర్ హీ క్రాస్ హిందూకుస్ మౌంటైన్. ట్రైబ్స్ ఫైట్ ఉంటుంది. ట్రైబ్స్ ఫైట్ లో అలెగ్జాండర్ గెలుస్తాడు. దెన్ ఆఫ్టర్ హీ రీచ్ ఇండస్ రివర్ దగ్గర అంబిరాజుతో గెలుస్తాడు. అంబిరాజు డైరెక్ట్ లొంగిపోతాడు. సో అక్కడ కూడా గెలుస్తాడు. తర్వాత జీలం రివర్ వస్తాడు. జీలం రివర్ దగ్గర పోరస్ తోని ఫైట్ చేస్తాడు. దాంట్లో అలెగ్జాండర్ గెలుస్తాడు. బట్ అతని బ్రేవరీకి మెచ్చి అతని నువ్వే రూల్ చేసుకొని చెప్పిస్తాడు. ఓకే, అండ్ ద ఫైట్ బిట్వీన్ పోరస్ అండ్ అలెగ్జాండర్ ఇస్ నోన్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్. హైడాస్పస్ ఎందుకంటారు అంటే
Jhelum River is known as Hydaspes in Greek language. Jhelum River is known as Hydaspes in Greek language. Then after he crossed Chenab River, tribes ఉంటారు, tribes and 40 war జరుగుతుంది, దాంట్లో అలెగ్జాండర్ గెలుస్తాడు. Then after he crossed Ravi River, ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళని ఫైట్ చేస్తాడు, దాంట్లో కూడా అలెగ్జాండర్ గెలుస్తాడు. తర్వాత బియాస్ రివర్ ని క్రాస్ చేయలేదు, ఎందుకంటే బియాస్ రివర్ కి ఆపోజిట్ సైడ్ లో ధననంద కింగ్డమ్ ఉంది, అండ్ ధననంద కింగ్డమ్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద పవర్ఫుల్. ఓకే, ఇక్కడ ఇంత ఆర్మీ అండ్ ఇంత సంపద ఉండడం వల్ల ధననంద చాలా అహంకారంతో ఉంటాడు. ఓకే, చాలా విర్రవీగుతుండు. ఓకే, అహంకారంతో ఏది నచ్చితే అది చేస్తుండు. సో దెర్ ఈజ్ ఏ అతని అహంకారాన్ని అణిచివేయడానికి ఒక పర్సన్ ఖచ్చితంగా ఉంటాడు. ఓకే, అండ్ హి వాస్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య అతను ధననంద అహంకారాన్ని అణిచివేస్తాడు. అది ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఆన్ దిస్ అలెగ్జాండర్స్ ఇన్వేషన్. నెక్స్ట్ వన్ ఏది? చాణక్య. ఇప్పుడు ధనానంద స్టోరీలోకి చాణక్య ఎంటర్ అవుతాడు. ధనానంద స్టోరీలోకి చాణక్య ఎంటర్ అవుతాడు. చాణక్య 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 వాజ్ అ professor at Takshashila University. Okay, Chanakya was a professor at Takshashila University. Chanakya was a professor at Takshashila University. అతను తక్షశిల యూనివర్సిటీలో ప్రొఫెసర్. తనకు ముందే అర్థమవుతుంది అలెగ్జాండర్ పర్షియన్ ఎంపైర్ ని జయించుకొని ఇండియాకి వస్తుండు, ఒకవేళ ఇండియాకి వస్తే ఇండియాని కూడా జయిస్తాడు అని చాణక్య అనుకుంటాడు. సో అతను డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాడు? ధనానంద దగ్గరికి వెళ్తాడు. ధనానంద దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఓకే అలెగ్జాండర్ వస్తుండు, ఓకే అతను అన్ని ఎంపైర్స్ జయించుకొని వస్తుండు, ఇప్పుడు ఇండియాకి వస్తుండు. ఈ ఇండియాలో ఇప్పుడు స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ కింగ్డమ్ అంటే నీదే, ధనానందదే స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ కింగ్డమ్ కాబట్టి డైరెక్ట్ చాణక్య ధనానంద దగ్గరికి వెళ్ళి ఇండియాలో ఉన్న ప్రతి స్మాల్ కింగ్డమ్స్ అందరు రాజులు కలిసి ఒక ఐకమత్యం అంటారుగా, యునైట్గా ఉండి అలెగ్జాండర్కి గట్టి ఫైట్ ఇవ్వాలి అని చాణక్య అంటాడు. ఎవరితో? ధనానందతో అంటాడు. ధనానందతో ఏమంటాడు? ఇప్పుడు అలెగ్జాండర్ వస్తుండు, ఓకే ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి కింగ్డమ్ అన్ని కింగ్డమ్స్ కలిసిపోవాలి, కలిసిపోతే చాలా స్ట్రాంగ్ అవుతాం, సో వీ కెన్ గివ్ బెటర్ ఫైట్ టు అలెగ్జాండర్. సో దానికి ధనానంద ఏమంటాడు? నేను ఒక్కరిని జయించుకుంటా, నాకు అంత ఉన్నది, నా దగ్గర ఆర్మీ ఉంది, అంత ఉంది, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పేస్తాడు. ఎంతలా ఇన్సల్ట్ చేస్తారంటే చాణక్య వాళ్ళ పిలక ఉంటుంది కనుక ఆ పిలకని పట్టుకొని ధనానంద కింగ్డమ్ నుంచి బయటకు గెంటేస్తాడు. చాణక్య వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది ధనానంద కింగ్డమ్. చాణక్య వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ధనానంద కింగ్డమ్. సో ధనానంద కింగ్డమ్. సో చాణక్యుడు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు. అప్పుడే ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఎలాగైనా ఈ ధనానంద కింగ్డమ్ ని లేకుండా చేయాలని చాణక్యుడు డిసైడ్ అవుతాడు. ఎలాగైనా ధనానంద కింగ్డమ్ ని లేకుండా చేయాలని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతాడు, ధనానంద కింగ్డమ్ నుంచి వెళ్ళిపోతాడు. సో అప్పటి నుంచి అతను ఒక పర్సన్ కోసం వెతుకుతాడు. ఓకే, హీ సర్చ్ ఎ పర్సన్. ఓకే, ఎలాంటి పర్సన్? ధనానంద కింగ్డమ్ మొత్తాన్ని లేకుండా చేయాలి, ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసే పర్సన్ కోసం వెతుకుతూ ఉంటాడు చాణక్యుడు. సో హీ ఫౌండ్ చంద్రగుప్త మౌర్య. చాణక్య ఫౌండ్ చంద్రగుప్త మౌర్య. ఈ మౌర్య ఎందుకు వచ్చిందంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మదర్ పేరు మూరా. అండ్ దే బిలాంగ్స్ టు శూద్ర ఫ్యామిలీ. హిందూ టెక్స్ట్ ఏమంటాయి? హిందూ టెక్స్ట్ సే దట్ చంద్రగుప్త మౌర్య బిలాంగ్స్ టు శూద్ర ఫ్యామిలీ. చంద్రగుప్త మౌర్య శూద్ర ఫ్యామిలీకి చెందినవాడని హిందూ టెక్స్ట్ చెప్తాయి. అండ్ బుద్ధిస్ట్ అండ్ జైనిజం, దే బిలాంగ్స్ టు శూద్ర ఫ్యామిలీ. చంద్రగుప్త మౌర్య శూద్ర ఫ్యామిలీకి చెందినవాడని హిందూ టెక్స్ట్ చెప్తాయి. అండ్ బుద్ధిస్ట్ అండ్ జైనిజం, దే బిలాంగ్స్ టు
Buddhist and Jain texts. Buddhist and Jain texts says that Chandragupta Maurya belongs to Kshatriyan family. Kshatriyan family. Okay, Kshatriyan family. Okay. Hindu texts ఏం చెప్తాయంటే చంద్రగుప్త మౌర్య బిలాంగ్స్ టు శూద్ర ఫ్యామిలీ. బుద్ధిస్ట్ అండ్ జైన్ టెక్స్ట్ ఏం చెప్తే చంద్రగుప్త మౌర్య బిలాంగ్స్ టు క్షత్రియన్ ఫ్యామిలీ. ఈ చంద్రగుప్త మౌర్యని చాణక్యుడు తక్షశిలకు తీసుకుని వెళ్తాడు. ఓకే, చంద్రగుప్త మౌర్యని చాణక్యుడు తక్షశిలకు తీసుకెళ్ళి 8 years ట్రైనింగ్ ఇస్తాడు. 8 years ట్రైనింగ్ ఇస్తాడు. ఎక్కడ? తక్షశిల యూనివర్సిటీలో. ఎడ్యుకేషన్ అండ్ దానితో పాటు మిలిటరీ ట్రైనింగ్స్. ఎడ్యుకేషన్ అండ్ మిలిటరీ ట్రైనింగ్స్ 8 years వరకు ఇస్తాడు. 8 years చంద్రగుప్త మౌర్యని ట్రైన్ చేస్తాడు. ఎవరు? చాణక్యుడు. అండ్ తక్షశిల యూనివర్సిటీలో చంద్రగుప్త మౌర్యతో పాటు అంబి రాజ్యానికి చెందిన అంబి ప్రిన్స్ కూడా చదువుకుంటాడు. అండ్ ఈ అంబికి అండ్ చంద్రగుప్త మౌర్యకి అస్సలు పడదు. ఓకే, సీజిఎం అంటే చంద్రగుప్త మౌర్య. అంబి ప్రిన్స్ కి అండ్ చంద్రగుప్త మౌర్యకి చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఓకే, ఇద్దరికి అస్సలు పడదు. ఓకే, ఎప్పుడంటే అప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు? చంద్రగుప్త మౌర్య అండ్ అంబి ప్రిన్స్. అంబి రాజ్యానికి చెందిన రాజకుమారుడు అండ్ చంద్రగుప్త మౌర్య వీళ్ళిద్దరు ఒకే దగ్గర చదువుకున్నారు. ఎక్కడ? తక్షశిల యూనివర్సిటీలో. వీళ్ళిద్దరికి అస్సలు పడదు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ చాణక్య, హౌ he converted Chandragupta Maurya from a normal person to the warrior. తక్షశిల యూనివర్సిటీలో అతను ఒక యుద్ధ వీరుడిలా తయారు చేస్తాడు. తర్వాత వెంటనే అతను ట్రైనింగ్ అయిన వెంటనే చంద్రగుప్త మౌర్యని తీసుకొని చాణక్యుడు పాటలిపుత్ర ఉంటుంది కదా, పాటలిపుత్ర మీద డైరెక్ట్ అటాక్ చేస్తాడు. పాటలిపుత్ర ఎక్కడ ఉంటుంది? పాటలిపుత్ర మీద డైరెక్ట్ అటాక్ చేస్తాడు. ఎవరు? చాణక్య అండ్ సీజిఎం అంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, సీజిఎం డైరెక్ట్ పాటలిపుత్ర మీద డైరెక్ట్ అటాక్ చేస్తాడు. ఫస్ట్ అటాక్ చేసినప్పుడు ఓడిపోతాడు. దే డిఫీటెడ్. ఎవరు? చంద్రగుప్త మౌర్య ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ పాటలిపుత్ర మీద డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే డెవలప్ అయ్యారు, ఇప్పుడే ట్రైనింగ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర అంత ఆర్మీ లేదు. ధనానందం దగ్గర చాలా హ్యూజ్ ఆర్మీ ఉంది. సో డైరెక్ట్ అటాక్ చేయడం వల్ల ఓడిపోతారు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య దగ్గర ఆర్మీ లేదు. సో డైరెక్ట్ ఓడిపోతారు. అయితే ఇక్కడ ధననందుని ఆర్మీ చీఫ్ ఎవరు? సేనాధిపతి అంటారుగా, ఆర్మీ చీఫ్ ఎవరు? అమాత్య రాక్షస్. ఓకే, ఆర్మీ చీఫ్ ఎవరు? ధననందుని దగ్గర ఉన్న ఆర్మీ చీఫ్ ఎవరు? ధననందుని దగ్గర ఆర్మీ చీఫ్ అమాత్య రాక్షస్. ఈ అమాత్య రాక్షస్ అండ్ చాణక్య ఇద్దరు తక్షశిల యూనివర్సిటీలో చదువుకున్నాడు కాదు, టీచర్స్. ఓకే, అమాత్య రాక్షస్ వాజ్ ద సీనియర్ ఆఫ్ చాణక్య. ఈ చాణక్య అండ్ అమాత్య రాక్షస్ ఇద్దరు కూడా తక్షశిల యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. అమాత్య రాక్షస్ వాజ్ ద సీనియర్ ఆఫ్ చాణక్య. ఈ పాటలిపుత్ర మీద డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు అమాత్య రాక్షస్ కు చాణక్యుడు దొరుకుతాడు. సో అతను ఒక వార్నింగ్ ఇస్తాడు, నువ్వు మళ్ళీ అటాక్ చేస్తే మాత్రం నేను నెక్స్ట్ టైం విడిచిపెట్టానని చెప్తాడు. ఎవరు? అమాత్య రాక్షస్ చాణక్యుడికి చెప్తాడు. అండ్ ఇప్పుడు కూడా చాణక్యుడు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ టైం వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్ గా పాటలిపుత్ర మీద కాకుండా తన చుట్టూ ఉన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయిగా, ఆ చిన్న కింగ్డమ్స్ ని అటాక్ చేసుకొని తర్వాత పాటలిపుత్ర మీద అటాక్ చేద్దామని చాణక్యుడు డిసైడ్ అవుతాడు. ఓకే, పాటలిపుత్ర చుట్టూ ధననందుని ఇంకా చిన్న కింగ్డమ్స్ ఉంటాయిగా, ఆ చిన్న ఏరియాస్ మీద అటాక్ చేసి వాటినన్నింటినీ మన కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ మనం పాటలిపుత్ర మీద అటాక్ చేద్దామని చంద్రగుప్త మౌర్య అండ్ చాణక్యుడు ఇద్దరు డిసైడ్ అవుతారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ ఓకే, ఈ ఏరియాలో ఇక్కడ తక్షశిల ఉంటుంది. ఇక్కడ తక్షశిల ఓకే, తక్షశిల ఉంటుందిగా, ఈ తక్షశిల మీద అటాక్ చేస్తారు. ఓకే,
తక్షశిల మీద అటాక్ చేస్తాడు. ఈ తక్షశిల కూడా ఓకే, తక్షశిల ఎవరిది? అంబిరాజు. తక్షశిల ఎవరిది? అంబిరాజు. దిస్ బిలాంగ్స్ టు అంబి కింగ్డమ్. ఈ అంబికి చంద్రగుప్త మౌర్యకి అస్సలు పడదు. సో చంద్రగుప్త మౌర్య ఫస్ట్ అంబి కింగ్డమ్ ని అక్యుపై చేస్తాడు. తక్షశిల ఈ ఏరియా మొత్తాన్ని చంద్రగుప్త మౌర్య ఫస్ట్ అక్యుపై చేస్తాడు. ఎవరిది? ఇది అంబిరాజు. అంబిరాజుకి చంద్రగుప్త మౌర్యకి అస్సలు పడదు. సో ఫస్ట్ తక్షశిలని అక్యుపై చేసిన తర్వాత ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్, ఈ ఏరియా మొత్తం ఏది? దిస్ ఈజ్ అ నార్త్ వెస్టర్న్ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ అ నార్త్ వెస్టర్న్ పార్ట్, నార్త్ అండ్ వెస్ట్. ఓకే, ఎన్డబ్ల్యూ అంటే నార్త్ వెస్ట్. ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ మొత్తాన్ని చంద్రగుప్త మౌర్య అటాక్ చేసి అండ్ అక్యుపై చేసిన తర్వాత తను డైరెక్ట్ గా పాటలిపుత్ర మీద అటాక్ చేస్తాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్య. సో ఇప్పుడు పాటలిపుత్రుని డిఫీట్ చేస్తాడు. ఇప్పుడు పాటలిపుత్రుని జయిస్తాడు. సో ఇప్పుడు ధననందన్ కింగ్డమ్ ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఓకే, చూడండి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చూడండి. చంద్రగుప్త మౌర్య, సిజిఎం అంటే చంద్రగుప్త మౌర్య ఫస్ట్ పాటలిపుత్రని అటాక్ చేస్తాడు. పాటలిపుత్ర మీద అటాక్ చేస్తాడు. ఫస్ట్ ఓడిపోతాడు. ఓకే, ఫస్ట్ ఏమైతుంది? డిఫీటెడ్. ఎవరు ఓడిపోతారు? చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ పాటలిపుత్ర చుట్టూ ఉన్న చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయి కదా, లైక్ తక్షశిల. ఓకే, తక్షశిల మీద అటాక్ చేస్తారు. నెక్స్ట్ టైం తక్షశిల. ఎందుకంటే తక్షశిల రాజు ఎవరు? అంబిరాజు. తక్షశిల రాజు ఎవరు? అంబిరాజు. ఈ అంబిరాజుకి అండ్ చంద్రగుప్త మౌర్యకి అస్సలు పడదు కాబట్టి ఫస్ట్ తక్షశిల మీద అటాక్ చేస్తాడు. అండ్ హియర్ ది వాన్. చంద్రగుప్త మౌర్య ఇక్కడ విన్ అయింది. అండ్ హీ క్యాప్చర్డ్ హోల్ నార్త్ వెస్టర్న్ పార్ట్. చంద్రగుప్త మౌర్య క్యాప్చర్డ్ హోల్ నార్త్ వెస్టర్న్ పార్ట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత హీ డిఫీటెడ్ పాటలిపుత్ర. పాటలిపుత్రని మొత్తాన్ని డిఫీట్ చేస్తాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్య డిఫీటెడ్ పాటలిపుత్ర. సో ఇక్కడతోని ధననందన్ కింగ్డమ్ ఎండ్ అయిపోయింది. ఓకే, చంద్రగుప్త మౌర్య ఇన్ దిస్ వే హీ క్యాప్చర్డ్ పాటలిపుత్ర ఫ్రమ్ ధననంద. సో ధననంద కింగ్డమ్. చాణక్యుడు ఈ స్ట్రాటజీతోని విత్ ద హెల్ప్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య హీ ఎండెడ్ ధననంద కింగ్డమ్. ఇప్పుడు మౌర్యన్ కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యన్ అలా మౌర్యన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోట్ డన్ ఆల్ దిస్ థింగ్స్. ఇట్ ఈస్ అబౌట్ అలెగ్జాండర్స్ ఇన్వేషన్ అయిపోయింది, అండ్ చాణక్య, ధననంద, అండ్ హౌ ధననంద కింగ్డమ్ ఎండెడ్, అండ్ హౌ మౌర్యన్ పీరియడ్ స్టార్టెడ్. After the end of Dhanananda, Mauryan period had started. First of all, okay, who was the first ruler of Mauryan period? He was Chandragupta Maurya. Chandragupta. Okay. Chandragupta Maurya was the founder of Mauryan dynasty. Mauryan dynasty. Okay, Mauryan dynasty. దానికంటే ముందు ఈ మౌర్యన్ డైనస్టీ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొన్ని ఎవిడెన్సెస్. ఓకే, సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్. Mauryan period. What are the sources? First one, Megasthenes రాసిన ఇండికా. ఓకే, మెగస్థెనీస్ రాసిన ఇండికా. Who was Megasthenes? He was the ambassador of Seleucus Nicator. ఈ మెగస్థెనీస్ రాసిన ఇండికా is one of the sources of Mauryan period. Mauryan period గురించి తెలుసుకోవాలంటే we can take the help of this account. Okay, we can take the help of this account. Megasthenes రాసిన ఇండికా. Okay, we can take the help of this account. Next one, చాణక్య రాసిన అర్థశాస్త్ర. ఓకే, ఈ అర్థశాస్త్రంలో 15 చాప్టర్స్ ఉంటాయి. ఈ 15 చాప్టర్స్ మొత్తం చాణక్యుడు రాయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ వర్ రిటన్ బై చాణక్య. అండ్ we can take
the help of Ardhashastra to know more about Mauryan period. Ardhashastra, ఈ అర్థశాస్త్రాన్ని యూజ్ చేసుకొని we can know more about the Mauryan period. ఎందుకంటే అర్థశాస్త్ర రాసింది ఎవరు? చాణక్య. ఈ మౌర్యన్ పీరియడ్ ఎస్టాబ్లిష్ కావడానికి హెల్ప్ చేసింది ఎవరు? చాణక్య. సో we can take the help of Ardhashastra to know more about Mauryan period. Next one, Ashoka's inscriptions. Ashoka's inscriptions. Ashoka belongs to Mauryan period, and atani inscriptions, with the help of the inscriptions we can know more about Mauryan period. Next one, Buddhist and Jain texts. Buddhist and Jain texts. Jain, Buddhist, Jain and Puranic literature. Jain and Puranic texts. Puranic texts. With the help of these texts we can know more about Mauryan period. Okay, Ardhashastra, Indica, and Ashoka's inscriptions, and Buddhist, Jain and Puranic texts. వీటి హెల్ప్ తోని మనం మౌర్యన్ పీరియడ్ గురించి we can know more about Mauryan period. Next one, Chandragupta Maurya. He was the first ruler of Chandragupta Maurya was the first ruler of evaru Mauryan period, Mauryan dynasty, and he defeated Dhanananda. Chandragupta Maurya defeated Dhanananda. Chandragupta Maurya defeated Dhanananda, and he had ఇతను ఎప్పుడు వచ్చిండు రూలింగ్ లోకి? 321 BC. Chandragupta Maurya, and he had fight with Seleucus Nicator. Seleucus Nicator తోని చంద్రగుప్త మౌర్య ఫైట్ చేసిండు. దాంట్లో సెల్యూకస్ నికేటర్ ని డిఫీట్ చేసిండు. Defeated Seleucus Nicator. Okay, Seleucus Nicator. And 305 BC time lo there is a treaty between Chandragupta Maurya, CGM, and Seleucus Nicator. SN అంటే ఏంది? Seleucus Nicator. SN అంటే ఏంది? Seleucus Nicator. CGM అంటే ఏంది? Chandragupta Maurya. In 305 BC, during this time, there was a treaty between Seleucus Nicator and Chandragupta Maurya. ఈ ట్రీటీలో ఏముంటది? Seleucus Nicator given Baluchistan, Afghanistan, and Western Indus River, western part of Indus. ఈ ఏరియా మొత్తం చంద్రగుప్త మౌర్యకి ఇచ్చేస్తారు. ఎవరు? Seleucus Nicator had given the western part of Indus, Afghanistan, Baluchistan to Chandragupta Maurya. దీనితో పాటు Seleucus Nicator daughter ఎవరు? Daughter of Seleucus Nicator. Daughter of Seleucus Nicator ఎవరు? Helena. ఈ హెలీనాను చంద్రగుప్త మౌర్య పెళ్లి చేసుకుంటాడు. CGM అంటే ఏంది? చంద్రగుప్త మౌర్య మ్యారీడ్ హెలీనా. ఎవరు? హెలీనా వాజ్ ద డాటర్ ఆఫ్ Seleucus Nicator. ఈ 305 BC లో జరిగిన ట్రీటీలో బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్, ఈ ప్రాంతం మొత్తాన్ని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చేస్తారు. ఎవరు? Seleucus Nicator. అండ్ తన డాటర్ Seleucus Nicator డాటర్ ఎవరు? హెలీనా. ఈ హెలీనాను చంద్రగుప్త మౌర్య మ్యారేజ్ కూడా చేసుకుంటాడు అండర్ ద ట్రీటీ. ఇది ట్రీటీలో మెన్షన్ చేసేది ఇదంతా. నెక్స్ట్ వన్, Seleucus Nicator sent Megasthenes. to the court of Chandragupta Maurya, to the court of CGM, Chandragupta Maurya. Okay, Megasthenes was a brand ambassador of Greek ambassador. Megasthenes was a Greek ambassador. Megasthenes was a Greek ambassador. Megasthenes was a Greek ambassador. Okay, Seleucus Nicator sent Megasthenes to the court of Chandragupta Maurya. Okay, Chandragupta Maurya court ki
మెగస్థెనిస్ ని ఎవరు పంపుతారు? సెలూకస్ నికేటర్. ఎందుకు? అక్కడ జరిగే విషయాలన్నీ నాకు చెప్పాలని మెగస్థెనిస్ ని అక్కడికి పంపుతారు. ఎవరు? సెలూకస్ నికేటర్. దెన్ ఆఫ్టర్ ఒక టైంలో చంద్రగుప్త మౌర్య దగ్గరికి భద్రబాహు వస్తాడు. భద్రబాహు. హూ వాజ్ భద్రబాహు? హి వాజ్ జైన్ మాంక్. ఓకే ఫ్రెండ్స్, ఒక టైంలో భద్రబాహు చంద్రగుప్త మౌర్యని కన్సల్ట్ అవుతాడు. సిజిఎం అంటే చంద్రగుప్త మౌర్యని కన్సల్ట్ అవుతాడు. అండ్ ఇతను ఏం చెప్తాడంటే గ్యాంగెటిక్ ప్లేన్స్ 12 years famine రాబోతుందని చెప్తాడు. 12 years famine రాబోతుందని చెప్తాడు. ఎవరు? భద్రబాహు ఎవరితో చెప్తాడు? చంద్రగుప్త మౌర్యతో చెప్తాడు. ఏమని? గ్యాంగెటిక్ ప్లేన్స్ లో 12 years famine రాబోతుంది అని చెప్తాడు. 12 years famine రాబోతుందని చెప్తాడు. అప్పుడు చంద్రగుప్త మౌర్య ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు భద్రబాహు ఏం చెప్తాడంటే నువ్వు యుద్ధాలు చేసేటప్పుడు చాలా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారని చెప్తాడు. నువ్వు యుద్ధాలు చేసేటప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది చనిపోయారు. ఇన్నోసెంట్ పీపుల్ డైడ్. ఓకే, ఇన్నోసెంట్ పీపుల్ డైడ్ ఇన్ వార్స్. సో దట్ వాజ్ యువర్ సిన్. సిన్ అంటే ఏంటి? పాపాలు. ఓకే, నువ్వు యుద్ధాలు చేసేటప్పుడు చాలా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు కాబట్టి దాని ప్రభావమే ఇది. సో ఓకే, 12 years famine రాబోతుంది. ఓకే, ఫ్యూచర్లో 12 years famine రాబోతుందని భద్రబాహు చంద్రగుప్త మౌర్యని చెప్తాడు. సో చంద్రగుప్త మౌర్య ఏమడుగుతాడు అప్పుడు? మరి దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతాడు. సొల్యూషన్ ఏం లేదు, వీఆర్ గోయింగ్ టు సౌత్ ఇండియా అని ఎవరు చెప్తారు? భద్రబాహు చెప్తారు. భద్రబాహు సౌత్ ఇండియాకి వెళ్ళిపోతుంది. సౌత్ ఇండియా. ఓకే, అప్పుడు చంద్రగుప్త మౌర్య ఏమంటాడు? నేను కూడా మీతో వస్తాను సౌత్ ఇండియాకి అని చెప్తాడు. సో భద్రబాహుతో పాటు చంద్రగుప్త మౌర్య కూడా స్టార్టెడ్ టు సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఏ రీజియన్? కర్ణాటక రీజియన్. సౌత్ ఇండియాలో ఏ రీజియన్? కర్ణాటక రీజియన్. కర్ణాటకలో ఇక్కడ శ్రావణ బెల్గోలాకి వచ్చేస్తాడు. చంద్రగుప్త మౌర్య సౌత్ కి రావడం ద్వారా సౌత్ లో జైనిజం స్ప్రెడ్ అయింది. ఎందుకు? చంద్రగుప్త మౌర్య సౌత్ కి వచ్చింది కాబట్టి. సో ఈ ఏరియాలోనే సౌత్ ఇండియాలోనే చంద్రగుప్త మౌర్య సంతాన చెందిండు. సంతాన ఆర్ సంలేఖన అంటే సాల్వేషన్ కమింగ్ అవుట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సైకిల్ ఇన్ జైనిజం. సంలేఖన. ఓకే, సంలేఖన ఆర్ సంతాన చంద్రగుప్త మౌర్యకి సౌత్ ఇండియాలో జరిగింది. ఓకే, అతను సౌత్ ఇండియాలో చనిపోయాడు. చంద్రగుప్త మౌర్య చనిపోయాడు. సో ఇతని తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు? బిందుసార. నెక్స్ట్ రూలర్ ఎవరు? బిందుసార. ఇతని టైం పీరియడ్ ఎప్పటి నుంచి వరకు? 297 BC నుండి 273 BC వరకు. 297 BC నుండి 273 BC వరకు. అండ్ బిందుసార is also known as Amitra Ghat. బిందుసార is also known as Amitra Ghat. మిత్ర అంటే స్నేహితుడు, అమిత్ర అంటే శత్రువు, ఘాట్ స్లేయర్ ఆఫ్ ఫోర్స్ అంటే శత్రువులను చంపేవాడు. ఎవరు? అమిత్ర ఘాట్ అంటే ఎవరు? బిందుసార is also known as Amitra Ghat. మిత్ర అంటే స్నేహితుడు, అమిత్ర అంటే శత్రువులను చంపేటోడే బిందుసార. అండ్ ఇతని గ్రీక్ అకౌంట్స్ ఏమంటే అమిట్రా క్యాట్స్ అంటే అమిట్రా క్యాట్స్ గ్రీక్ అకౌంట్స్ కాల్ బిందుసార యాజ్ అమిట్రా క్యాట్స్. ఓకే, అయితే సెలూకస్ నికేటర్ రెయిన్ పూర్తయిన తర్వాత ఓకే చినాబ్, రావి, బియాస్ ఈ రివర్ ఆ రీజియన్ ని సెలూకస్ నికేటర్ కంట్రోల్ ఉంటాయి. ఆ రీజియన్ మొత్తం అతను వెళ్ళిన తర్వాత అతని ప్లేస్ లోకి యాంటీయోకస్ వస్తాడు. ఈ యాంటీయోకస్ బిందుసార కోర్ట్ లోకి ఒక అంబాసిడర్, గ్రీక్ అంబాసిడర్ ని అపాయింట్ చేస్తాడు. అతని పేరేంటి? డైమోకస్.
Deimochus was a Greek ambassador who sent to the court of Bindusara by Antiochus. ఈ యాంటీయోకస్ డైమోకస్ ని బిందుసార కోర్ట్ లోకి పంపుతాడు. ఎందుకంటే టు నో మోర్ అబౌట్ బిందుసారాస్ రూలింగ్ అండ్ అకౌంట్స్. ఓకే, బిందుసారా అండ్ యాంటీయోకస్ మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉంటుంది. యాంటీయోకస్ కి అండ్ బిందుసారా మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఓకే, యాంటీయోకస్ సెంట్ డైమోకస్ టు ద కోర్ట్ ఆఫ్ బిందుసారా. బిందుసారా కోర్ట్ కి డైమోకస్ ని పంపిండు. అండ్ దీస్ డైమోకస్ he followed అజీవక సెక్ట్. అజీవక సెక్ట్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది ఎవరు? డైమోకస్. అజీవక సెక్ట్ అంటే నీ లైఫ్ లో ఏం కావాలో అదే జరుగుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే చెడు జరుగుతుంది. దట్ ఈస్ a philosophy of అజీవక. ఓకే, ఫెటలిజం. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అజీవక ఇస్ బేస్డ్ ఆన్ ఫెటలిజం. ఓకే, నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది అండ్ చెడు చేస్తే చెడు జరుగుతుంది. దట్ ఈస్ a philosophy. ఓకే, నీ లైఫ్ లో ఏం జరగాలో అది ప్రీ ప్లాన్. దట్ ఈస్ a philosophy of అజీవక. ఈ డైమోకస్ followed అజీవక philosophy and అజీవక is propagated by Makhali Ghosal. Ajivaka was propagated by Makhali Ghosal. Okay, Deimochus followed Ajivaka sect. Bindusara at the time period is 297 BC నుండి 273 BC వరకు. And he is also known as Amitraghat. Amitraghat అంటే the slayer of foes, శత్రువులను చెండాడేవాడు. And in Greek accounts he is known as Amitraghat. Okay, Greek accounts. Okay, Seleucus Nicator అతని reign పూర్తయిన తర్వాత యాంటీయోకస్ అక్కడ రూలింగ్ చేస్తాడు. యాంటీయోకస్ sent the Greek ambassador Deimochus to the court of Bindusara, and Deimochus followed Ajivaka sect which was propagated by Makhali Ghosal. This is about Bindusara. Okay friends, note down all these things. We are going to discuss about Ashoka. Next one, Ashoka. Okay, next one, Ashoka. Ashoka was the last. Okay, ఈ రోజు ఈ క్లాస్ లో Ashoka going to be the last ruler. అశోక తర్వాత దశరథ వస్తాడు, తర్వాత బృహద్రథుడు వస్తాడు, తర్వాత మౌర్యన్ పీరియడ్ ఎండ్ అవుతుంది. ఓకే, పుష్యమిత్ర సింగ్ శుంగా going to fight with Brihadrath. ఓకే, అశోక ఇతని పీరియడ్ ఎప్పుడు 268 BC నుండి 232 BC. ఓకే, 268 BC to 232 BC. 268 BC నుండి 232 BC వరకు రూల్ చేసింది ఎవరు? అశోక. మౌర్యన్ ఎంపైర్ ని రూల్ చేసింది ఎవరు? అశోక. is also known as Devanampiya and Piyadasi. Okay, Ashoka is also known as Devanampiya and Piyadasi. Okay, బిందుసారాకి చాలా మంది ఒక 100 మెంబర్స్ ఉండేటోళ్ళు, పుత్రులు 100 మెంబర్స్ ఉండేటోళ్ళని కొన్ని హిస్టారికల్ బుక్స్ చెప్తాయి. ఓకే, హిస్టారికల్ బుక్స్ చెప్తాయి, బట్ కొన్ని బుక్స్ అది లేవు. బిందుసారాకి పెద్ద కొడుకు సుసీమ అండ్ చిన్న కొడుకు అశోక. ఎవరు? అశోక. And Susima is appointed as the Governor General of Takshila. And Ashoka appointed as the Governor General of Ujjain. Okay, Susima appointed as the Governor General of Takshila and Ashoka appointed as the Governor General of Ujjain. అయితే బిందుసార వాంట్స్ టు బి సుసీమ తన తర్వాత నెక్స్ట్ రాజు కావాలని
బిందుసార అనుకుంటుండు. సుసీమ తన తర్వాత రాజు కావాలని బిందుసార అనుకుంటుండు. ఓకే, ఒక టైంలో తక్షిలాలో ఒక రివోల్ట్ వస్తుంది. తక్షిలాలో ఒక రివోల్ట్ వస్తుంది. ఈ రివోల్ట్ సుసీమ కాంట్ హ్యాండిల్. సుసీమ కాంట్ హ్యాండిల్. సుసీమ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయింది. మరి హ్యాండిల్ చేసింది ఎవరు? అశోకుడు ఇక్కడికి వచ్చి హ్యాండిల్ చేసిండు. ఓకే, అశోక తక్షశిలకు వచ్చి హ్యాండిల్ చేసిండు. ఓకే, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బిందుసారా there was a war of succession. ఓకే, రాజ్యాధికారం కోసం గొడవలు జరుగుతాయి. అండ్ దీస్ ఫైట్ కంటిన్యూడ్ ఫర్ 4 years. 4 years వరకు ఈ ఫైట్ కంటిన్యూ అయింది. దీస్ ఫైట్ కంటిన్యూడ్ ఫర్ 4 years. 4 years వరకు ఫైట్ కంటిన్యూ అయింది. వార్ ఆఫ్ సక్సెషన్. దాంట్లో విన్ అయింది ఎవరు? అశోక వాన్ ద వార్ ఆఫ్ సక్సెషన్. ని విన్ అయింది ఎవరు? అశోక. సో అప్పటి నుంచి అశోక రూలింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇన్ ద 262 BC కళింగ వార్ జరుగుతుంది. ఇన్ 262 BC కళింగ వార్ జరుగుతుంది. ఓకే, కళింగ వార్ ప్రెజెంట్ ఒడిస్సా. ఓకే, కళింగ వార్లో హీ కిల్డ్ 1 lakh soldiers చనిపోయారు. 1 lakh soldiers died. 1 lakh soldiers చనిపోవడం ద్వారా అతను చాలా కృంగిపోయాడు అన్నట్టు. ఓకే, వారిని ఖచ్చితంగా ఇలానే జయించాలా, వేరే ప్రాసెస్ లేదా అని తను చాలా బాధపడుతాడు. అండ్ ఈ కళింగ వారి గురించి మొత్తం 13th రాక్ ఎడిక్ట్లో ఉంది. 13th రాక్ ఎడిక్ట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఓకే, తను చాలా కృంగిపోతాడు ఆఫ్టర్ ది వార్ ఆఫ్ కళింగ వార్ తర్వాత తను చాలా కృంగిపోతాడు. అండ్ దెన్ హీ టుక్ బుద్ధిజం. తర్వాత అతను బుద్ధిజం తీసుకుంటాడు. ఓకే, బుద్ధిజం తీసుకుంటాడు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై మొఘలి పుత్త తిస్సా. ఓకే, మొఘలి పుత్త తిస్సా ఇతను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మొఘలి పుత్త తిస్సా వాజ్ అ బుద్ధిస్ట్ మాంక్. ఓకే, బుద్ధిస్ట్ మాంక్. ఈ బుద్ధిస్ట్ మాంక్ మొఘలి పుత్త తిస్సా ఇన్ఫ్లుయెన్స్డ్ అశోక టు చూస్ బుద్ధిజం తీసుకుంటాడు. అండ్ హీ ఫాలోడ్ దట్ నాన్ వైలెన్స్ అండ్ నో హంటింగ్. ఓకే, తర్వాత ఇతను పాలసీ ఆఫ్ ధమ్మ ప్రొడ్యూస్ అంటే తయారు చేస్తాడు. పాలసీ ఆఫ్ ధమ్మ జనరేట్ చేస్తాడు. ఎవరు? అశోక తర్వాత పాలసీ ఆఫ్ ధమ్మ జనరేట్ చేస్తాడు. ఓకే, ఈ ధమ్మ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ లెక్చర్ ఎండ్ అవుతుంది. ఓకే, ఇన్ టుడేస్ క్లాస్ we have discussed about pre-Mauryans and post-Mauryans. Pre-Mauryans లో 3 డైనస్టీస్ ఉంటాయి. హర్యాంక డైనస్టీ, శిశునాగా డైనస్టీ అండ్ నందా డైనస్టీ. హర్యాంక డైనస్టీ స్టార్ట్ చేసింది కింగ్ భట్టియా. తర్వాత అతని సన్ బింబిసారా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అండ్ వార్స్ ద్వారా కింగ్డమ్ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. మ్యాట్రిమోనియల్ అలయన్స్ కింద కోసల దేవిని మేనేజ్ చేసుకుంటాడు. కోసల దేవి బిలాంగ్స్ టు కోసల కింగ్డమ్ విచ్ వాస్ రూల్డ్ బై ప్రసెంజిత్ ఇన్ దట్ టైం. ఓకే, బింబిసారా ఉన్నప్పుడు కోసల కింగ్డమ్ని రూల్ చేసేది ప్రసెంజిత్. ఓకే, కోసల దేవిని మేనేజ్ చేసుకోవడం వల్ల బింబిసారాకి కాశీ రీజియన్ డౌరీ కింద వస్తుంది. ఆ కాశీ నుండి చాలా రెవెన్యూస్ కలెక్ట్ అవుతాయి. సో మగధ కింగ్డమ్ రిచ్ అవుతుంది. తర్వాత వజ్జి ప్రిన్సెస్ అండ్ లిచ్వి ప్రిన్సెస్ చెల్లెలను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత మాడ్రా ప్రిన్సెస్ ని కూడా పెళ్లి చేసుకుంటాడు. దాని ద్వారా నార్త్ అండ్ ఈస్టర్న్ రీజియన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ వార్స్ అంటే తన పక్కన ఉన్న అంగ కింగ్డమ్ ని డిఫీట్ చేస్తాడు. అవంతి కింగ్డమ్ ని డిఫీట్ చేయడానికి పోతాడు, బట్ ఓడిపోతాడు. అండ్
అవంతి కింగ్డమ్తోనే యుద్ధం జరిగేటప్పుడు అవంతి కింగ్డమ్కి చెందిన రాజుకి జాండీస్ రోగం వస్తుంది. ఆ జాండీస్ డిసీజ్ని క్యూర్ చేయడానికి బింబిసార తన దగ్గర ఉన్న జీవక డాక్టర్ని సెండ్ చేస్తాడు. దిస్ ఈజ్ అబౌట్ బింబిసార. అండ్ బింబిసార స్టార్టెడ్ లార్జ్ స్టాండింగ్ ఆర్మీని స్టార్ట్ చేసింది బింబిసార. నెక్స్ట్ అతని కొడుకు అజాతశత్రు వస్తాడు. అజాతశత్రు కిల్డ్ హిస్ ఓన్ ఫాదర్. అండ్ తను ఫాదర్ని కిల్ చేయడం వల్ల కోసలదేవి బాధపడుతుంది. అండ్ కోసలదేవి వాంటెడ్ టు టేక్ రివెంజ్ అగేన్స్ట్ అజాతశత్రు అండ్ she requested Prasenjit to take revenge against Ajatashatru, and Prasenjit took Kasi from Ajatashatru. And then after Ajatashatru Kosala మీద అటాక్ చేస్తాడు, కోసలని జయిస్తాడు. అండ్ హీ వాన్ అగేన్స్ట్ కోసల. అయితే కాశీని ప్రసెంజిత్ అజాతశత్రు నుండి తీసుకున్న టైంలో కాశీకి లిచ్చవి ప్రజలు అంటే లిచ్చవి అఫీషియల్స్ హెల్ప్ చేసినని అర్థమవుతుంది. సో హీ డిక్లేర్డ్ వార్ అగేన్స్ట్ వర్జీ అండ్ లిచ్చవి కూడా జయిస్తాడు. దెన్ ఆఫ్టర్ హీ ఫార్టిఫైడ్ హిస్ క్యాపిటల్, అంటే తన క్యాపిటల్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టించుకున్నాడు. అండ్ హీ డెవలప్డ్ 2 వెపన్స్, క్యాటపుల్ట్, ఇది ఆల్సో నోన్ యాజ్ మహాశీలకంటక అండ్ రథమూసాల్. ఓకే, క్యాటపుల్ట్ అండ్ రథమూసాల్. నెక్స్ట్ వన్ ఎవరు? ఉదయన్ ఆర్ ఉదయభద్ర. హీ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ హైరెక్క డైనస్టీ. అతని సేనాధిపతి శిశునాగా చంపేస్తాడు. చంపేసి శిశునాగా డైనస్టీ స్టార్ట్ చేస్తాడు. శిశునాగా ఏం చేస్తాడు? హీ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ కాశీ అండ్ హీ ఫైనలీ డిఫీటెడ్ అవంతి. అండ్ అతని కొడుకు కాలశోక టైంలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. అండ్ ఇతను చనిపోయిన తర్వాత విత్ ఇన్ 2 years 10 కింగ్స్ చేంజ్ అవుతారు. లాస్ట్ మిగిలింది మహానందిని ఒక శూద్ర వైఫ్ని పెళ్లి చేసుకుంటాడు. మహానందినికి అండ్ శూద్ర వైఫ్కి పుట్టినవాడే మహాపద్మనంద. ఈ మహానంది తన కొడుకులాగా యాక్సెప్ట్ చేయడు. మహాపద్మనందికి 8 మంది సన్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి సేవింగ్ చేయాలి. ఒకరోజు సేవింగ్ చేసిన టైంలో వాళ్ళందరూ కలిసి 9 మెంబర్స్ చంపేస్తారు, ఇంక్లూడింగ్ కింగ్ని కూడా చంపేస్తారు. సో నంద డైనస్టీ స్టార్ట్ అవుతుంది. మహాపద్మనంద వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ నంద డైనస్టీ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ నాన్ క్షత్రియ రూలర్ ఆఫ్ India and first historical empire of India. And he captured Kosala and Kalinga and he expanded Nanda dynasty. అతని తర్వాత ధనానంద వస్తాడు. ధనానంద అతను చాలా సుఖాలు అనుభవిస్తాడు. ఎందుకంటే మహాపద్మనంద చాలా వరకు తన కింగ్డమ్ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసి తనకిచ్చింది కాబట్టి సుఖాలు అనుభవిస్తాడు. ధనానంద దగ్గర 2 lakhs సోల్జర్స్ ఉంటారు, 20,000 హార్స్మెన్ ఉంటారు, 3,000 ఎలిఫెంట్ ఆర్మీ అండ్ 2,000 చారియట్స్ ఉంటాయి. And he enjoyed the leisure life and he collected huge taxes from the people and injustice అనేది ఎక్కువ ఉండేది. సో ఇతన్ని గర్వాన్ని అణిచివేయడానికి చాణక్యుడు ఒక పర్సన్ కోసం ఎన్నుతాడు. అతనే చంద్రగుప్త మౌర్యని తక్షశిలకు తీసుకువెళ్ళి 8 years వరకు ట్రైన్ చేస్తాడు. ఇతనితో పాటు అంబిరాజు కూడా అక్కడ ఉంటాడు తక్షశిలలో. బట్ అంబిరాజుకి అండ్ చంద్రగుప్త మౌర్యకి అస్సలు పడదు. సో తర్వాత ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పాటలిపుత్ర మీద అటాక్ చేస్తారు. బట్ ఓడిపోతారు. అమాత్య రాక్షస్ చాణక్యుని పట్టుకుంటాడు, వార్నింగ్ కూడా ఇస్తాడు, ఇంకోసారి ఇట్లా చేయకని చెప్తాడు. తర్వాత తక్షశిలను ఫస్ట్ అటాక్ చేస్తారు. అంబిరాజు కింగ్డమ్ కాబట్టి అతను అటాక్ చేసి తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ మొత్తం అటాక్ చేసి క్యాప్చర్ చేసుకొని డైరెక్ట్ పాటలిపుత్ర మీద అటాక్ చేస్తారు. సో పాటలిపుత్ర ఎండ్ అయిపోతుంది. అక్కడితోనే ధనానంద కింగ్డమ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత చంద్రగుప్త మౌర్య మౌర్యన్ డైనస్టీ స్టార్ట్ అవుతుంది. మౌర్యన్ పీరియడ్ గురించి తెలుసుకోవాలంటే మనం మెగస్థనీస్ రాసిన ఇండికాను ఒక సోర్స్ లాగా తీసుకోవచ్చు, అర్థశాస్త్రాన్ని సోర్స్ లాగా తీసుకోవచ్చు, అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ సోర్స్ లాగా తీసుకోవచ్చు, బుద్ధిస్ట్ అండ్ జైన్ టెక్స్ట్ కూడా సోర్స్ లాగా తీసుకోవచ్చు. చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మౌర్య డైనస్టీ అండ్ హీ డిఫీటెడ్ ధనానంద అండ్ హీ ఆల్సో డిఫీటెడ్ సెలూకస్ నికేటర్ని డిఫీట్ చేయడం ద్వారా 305లో ఒక ట్రీటీ జరుగుతుంది సెలూకస్ నికేటర్కి అండ్ చంద్రగుప్త మౌర్యకి. ఈ ట్రీటీలో బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్ని చంద్రగుప్త మౌర్య పొందుతాడు. దానితో పాటు హెలినా డాటర్ ఆఫ్ సెలూకస్ నికేటర్ని కూడా పొందుతాడు అండ్ హీ మ్యారీడ్ హెలినా. తర్వాత ఏమవుతుంది? దెన్ ఆఫ్టర్ ఒక టైంలో భద్రబాహు అతని దగ్గరికి వస్తాడు. భద్రబాహు వాజ్ అ జైన్ మాంక్ అండ్ హీ బిలాంగ్స్ టు దిగంబర. అతను వచ్చి గ్యాంగటిక్ ప్లాన్స్లో 12 years ఫ్యామిన్ రాబోతుందని చెప్తాడు. చంద్రగుప్త మౌర్య అడుగుతాడు ఎందుకు రాబోతుందని అడుగుతాడు. ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసేటప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది చనిపోయారు కాబట్టి అప్కమింగ్ 12 yearsలో ఒక ఫ్యామిన్ రాబోతుంది, దాంట్లో చాలా మంది చనిపోతారని చెప్తాడు. సో తర్వాత దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే సొల్యూషన్ లేదని చెప్తాడు. భద్రబాహుతో పాటు చంద్రగుప్త మౌర్య కూడా సౌత్ ఇండియాకి వచ్చేస్తాడు. సౌత్ ఇండియాలో కర్ణాటక రీజియన్ అండ్ శ్రావణ బెల్గోలలో అందరూ సెటిల్ అవుతారు. ఓకే,
సౌత్ ఇండియాకి చంద్రగుప్త మౌర్య సౌత్ ఇండియాకి రావడం ద్వారా సౌత్ ఇండియాలో జైనిజం ఎక్స్పాండ్ అయింది అండ్ ఇక్కడనే చనిపోయింది అతను. సంతార ఆర్ సన్లేఖన అని అంటారు. అతని డెత్ని సంతార ఆర్ సన్లేఖన అని అంటారు. అతను చనిపోయిన తర్వాత బిందుసార వస్తాడు. 297 BC to 273 BC అతని టైం పీరియడ్. బిందుసార ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అమిత్రఘాట్, ద స్లేయర్ ఆఫ్ ఫోర్స్, అంటే శత్రువులను చంపేవాడు. అండ్ ఇన్ ద గ్రీక్ అకౌంట్స్ ఈజ్ నోన్ యాజ్ అమిత్రకాట్స్ అంటారు. అండ్ సెల్యూకస్ నికేటర్ చనిపోయిన తర్వాత అతని ప్లేస్లోకి యాంటియోకస్ వస్తాడు. యాంటియోకస్ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ టు బిందుసార. And Antiochus sent Greek ambassador Deimochus to the court of Bindusara, and Deimochus followed Ajivaka philosophy, which was propagated by Makhani Gosa. And Bindusara తర్వాత అశోకుడు వస్తాడు, అశోక, and he is also known as Devanampiya or Piyadasi. And బిందుసారకి ఒక పెద్ద కొడుకు సుశిమ ఉంటాడు. అండ్ అశోక, సుశిమ వాజ్ a Greek governor general of Takshila, and Ashoka was a governor general to what? Ujjain. ఓకే, తక్షిలలో ఒక రివోల్ట్ అప్పుడు వస్తుంది. ఆ రివోల్ట్ని సుశిమ హ్యాండిల్ చేయలేడు, సో అశోకుడు వెళ్ళి హ్యాండిల్ చేస్తాడు. బిందుసార చనిపోయిన తర్వాత దేర్ వాజ్ ఎ వార్ ఆఫ్ సక్సెషన్, రాజ్యాధికారం కోసం ఒక వార్ జరుగుతుంది. అండ్ దట్ వార్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ 4 years. ఆ వార్లో అశోకుడు గెలుస్తాడు. సో అశోకుడి పీరియడ్ స్టార్ట్ అవుతుంది 268 BC to 232 BC. 262 BCలో కళింగ వార్ జరుగుతుంది. ఇట్ వాస్ మెన్షన్ ఇన్ 13th రాక్ ఎడిక్ట్. కళింగ అంటే ప్రెసెంట్ డే ఒడిస్సా. ఓకే, దాంట్లో 1 lakh soldiers చనిపోతారు. దాని తర్వాత కుంగిపోయి బుద్ధిజం చూస్ చేసుకుంటాడు. అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మొఘల్ కుతుబ్ బుద్ధిస్ట్ మాంగ్. హీ ఫాలోడ్ నాన్ వైలెన్స్ అండ్ నో హంటింగ్ వేర్ హీ స్టార్టెడ్ బుద్ధిజం. ఓకే, తర్వాత పాలసీ ఆఫ్ ధమ్మ స్టార్ట్ చేస్తాడు. పాలసీ ఆఫ్ ధమ్మ అంటే ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. Okay friends, thank you very much. If you like, then share to your friends.